ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్. పాతాళం నుంచి బ్రహ్మాండం అంతా మొత్తం వ్యాపించి ఉన్నటువంటి జ్యోతిస్వరూపం. ఒక కొండే శివుడి దర్శనంలా కనిపించే క్షేత్రం అరుణాచలం. క్షేత్రానికి ఎందుకు ఇంపార్టెన్స్? పృథ్వీ క్షేత్రం కంచి, అక్కడ శివలింగానికి నీళ్లతో అభిషేకం చేయరు, మల్లె నూనెతో అభిషేకం చేస్తారు. అక్కడ జంబుకేశ్వరం శివుడి పానవట్టంలో నుంచి నీళ్లు ఊరుతూ ఉంటాయి. నువ్వు ఎంత నీళ్లు తీసేస్తే అంత నీళ్లు వస్తానే ఉంటాయి. వాయులింగం శ్రీకాళహస్తి, స్వామి ఎదురుగా ఉన్న ఒకే ఒక్క దీపం ఇలా కదులుతూ ఉంటుంది. తక్కిన దీపాలన్నీ స్టేబుల్ గా ఉంటాయి. గోడకి హారాలు వేసి ఉంటాయి. ఏముండదు అక్కడ. నువ్వు పూజారులను అడిగితే ఇదే చిదంబర రహస్యం అని చెప్తారు. ఈ 5వ లింగం వచ్చి ఇది అగ్నిలింగం. జ్ఞాన జ్యోతి రూపంలో అరుణాచలంలో శివుడు ప్రకాశిస్తున్నాడు. నీకు అరుణాచలంలో ప్రత్యేకంగా 3 శివులు ఉంటారు. ఈ విశ్వమంతా నిండి ఉన్నటువంటి శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికారకుడైనటువంటి విష్ణువు ఇద్దరు ఆ జ్యోతిర్లింగాన్ని దర్శించారు. దర్శించి అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది? 2వ శివుడు అక్కడ ఉన్నటువంటి పర్వత రూపంలో ఉంటాడు. అందుకనే ఆ పర్వతాన్ని ప్రదక్షిణం చేస్తారు. భౌతిక శాస్త్రవేత్తలు ఇవి హిమాలయానికంటే పురాతనమైనటువంటి కొండ ఇది అని చెప్పి డిక్లేర్ చేశారు. ఆ అరుగుల మీద కూర్చొని కొంచెం సేపు కళ్ళు మూసుకో, అద్భుతమైన సుగంధాలు, అద్భుతమైన వాసనలు వచ్చే చోట దేవతలు వచ్చి ఉంటారు అని చెప్పారు. అక్కడ నియమం ఏమిటి? చెప్పులు వేసుకోకుండా వెళ్ళాలి. అంటే ఏంటి? నీ పాదాలు భూమికి తగులుతూ నడవాలి. అవును. భూమికి తగులుతూ నడవడం వలన ఆ భూమిలో ఉన్నటువంటి ఎనర్జీ నీకు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అనేక రకాలైనటువంటి వ్యాధులు తగ్గుతాయి నీకు. ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనతో పాటు ప్రకృతిలోని ఏదో ఒక జీవరాశి మనకు తోడుగా ఉంటుందని బిలీవ్ చేస్తారు. దాని పట్ల మీరు ఏమంటారు? ఖచ్చితంగా జరుగుతుంది. ఆ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. అవును. నేను ఎప్పుడు వెళ్ళినా 4 కుక్కలు నాకు తోడొస్తాయి. ఇలా అది అరుణాచలం యొక్క గొప్పతనం. బల్లాల మహారాజ్ గురించి ఒక కథ చెప్తుంటారు. పరమశివుడే స్వయంగా వచ్చి ఆయనకి పిండ ప్రదానాలు చేశారంటారు. చేస్తారు. శివుడు తలుచుకుంటే పిండ ప్రదానం చేయాలయా? అవసరం లేదు సార్. అవసరం. అవును. కానీ పిండ ప్రదానం చేయడం ఎంత ముఖ్యం అనేది తెలియజేయడానికి కూడా నిదర్శనంగా నిలిచింది. అరుణాచల శివ అని ఒక్కసారి అనుకుంటే, యా జ్ఞానాగ్నివి నువ్వు, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని చెప్పి ఆయన్ని కోరుతున్నట్టు. ఓం నమ శివాయ సార్. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? శివకృప. ఎగ్జాక్ట్లీ. ఈ పాడ్కాస్ట్కి ఎంతమందినైనా మనం మాట్లాడొచ్చు, కానీ బట్ అందరికన్నా ద సుపీరియర్ మీరే నాకు అనిపించింది సార్. ఎందుకంటే అరుణాచలం గురించి మీరు నాకు అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. అవి విన్నప్పుడే నేను ఎగ్జైట్ అయిపోయాను. బట్ ఇన్డెప్త్గా మాట్లాడితే ఇంకెన్ని తెలుసుకోవచ్చా అనేది నాకు ఒక క్యూరియాసిటీ వచ్చింది. అండ్ ఫస్ట్ క్వశ్చన్ సార్, మీరు ఎప్పటి నుంచో శివభక్తుడని నాకు తెలుసు, బట్ పరమశివుడి మీద మీకు ఇంత ప్రేమ, నమ్మకం, అనుభవం ఇవన్నీ ఎన్నో జరిగింటాయి కదా. సో ఎలా మీరు శివభక్తుడిగా అయ్యారు? ఎలా అనే దానికి ప్రశ్నలు చాలా, సమాధానాలు చాలా ఉంటాయి సుధీర్. కొందరికి ప్రవృత్తి మార్గం ఇష్టం అవుతుంది, కొందరికి నివృత్తి మార్గం ఇష్టం అవుతుంది. ఓకే. ప్రవృత్తి మార్గంలో వెళ్ళేటటువంటి వాళ్ళు అన్నీ అనుభవిస్తూనే, ఎప్పుడు అనుభవిస్తూ కూడా తమ మనస్సుని ఆ పరమాత్ముడి వైపు ఇచ్చేసి జీవితాన్ని కొనసాగిస్తారు. ఓకే. వాళ్ళు ఎక్కువ విష్ణువుని పూజిస్తారు. స్థితికారకుడు కదా ఆయన. నివృత్తి మార్గం వైపు వెళ్ళేటటువంటి వాళ్ళు ఇది ఏది నాది కాదు, వచ్చినా స్వీకరిస్తారు, రాకపోయినా ఆనందిస్తారు. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జిత తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియోనరః. అంటే అన్నిట్లో స్థితప్రజ్ఞుడుగా ఎవరైతే ఉంటారో వాడంటే నాకు ఇష్టం అని అంటాడు.
ఓకే. వాళ్ళు అంటే అటువంటి మానసిక స్థితి ఉన్నటువంటి వాళ్ళు మ్మ్. వాళ్ళు శివభక్తులుగా ఇదవుతారు. అవును. అఫ్ కోర్స్ ట్రెడిషనల్గా శివభక్తి రావడము వాళ్ళు ఇంట్లో అది వేరు. ఓకే. కానీ ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చేసరికి నాకు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉన్నది. చెప్పండి. మా అమ్మ వైపు వాళ్ళు మ్మ్. మా తాతగారు మా తాతగారు అమ్మగారు నాన్నగారు. మా అమ్మమ్మ మా తాతగారు మ్మ్. వాళ్ళు వైష్ణవ భక్తులు, ఓకే. విష్ణు భక్తులు. ఆ, ఆ, ఆ. చిన్నప్పుడు నేను పెన్నా నదికి వెళ్ళి స్నానం చేసి మా తాతతోటి మ్మ్, మ్మ్, మ్మ్. పెన్నా నదిలో ఈతలు అవి కొట్టేవాళ్ళు. ఓకే. అండ్ ఒంటికి బురద రాసుకొని అంటే బంకమట్టి ఉంటుంది, మ్మ్, మ్మ్. బంకమట్టి రాసుకొని స్నానం చేసి బాగా ఆరిన తర్వాత స్నానం చేసి రంగనాథుడిని దర్శించుకొని వచ్చేవాళ్ళం. మ్మ్. అక్కడ రోజు వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని ఆయన కృష్ణాష్టోత్తరం చేసేవాడు మ్మ్. తాతగారు. శ్రీకృష్ణ కమల్నాథో వాసుదేవ సనాతన వాసుదేవాత్మజ పుణ్యో లీలామానుష ఇలా కంటిన్యూ. చేసేవాళ్ళు. ఆ. అది అబ్బింది. దాని తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చేసేవాడు. ఓకే. సో అక్కడి నుంచి మా నాన్నగారి వైపుకి వస్తే వాళ్ళు స్మార్తులు, ఆ. అంటే శివ వైష్ణవ భేదం లేదు వీళ్ళకి, ఓకే. ఎవరైనా సమానంగా ఉంటారు. సమానమే. మ్మ్. సో నాకు అటు విష్ణువు అన్నా ఇటు శివుడు అన్నా నాకు ఒక్కటేగా కనిపిస్తారు. ట్రూ ట్రూ సార్, చాలా మంది అట్లనే ఉంటారు సార్. కానీ శివుడు అంటే ఎందుకు ఆకర్షణ హా. అంటే ఆయన శివతత్వం ఏదైతే ఉందో అది అసలు ఆయన ధ్యానంలో కూర్చున్నటువంటి ఇది కానీ అరూపరూపి ఆయన. అవును. ఆయనకు రూపం లేదు, రూపం ఉంది. మ్మ్, మ్మ్. సో ఆ నివృత్తి సిస్టమ్ ఏదైతే ఉందో దానివైపు నాకు ఎక్కువ అభిలాష. ఓకే. దానివల్ల అటువైపు వచ్చారు. అంతే తప్ప ఆ. శివుడు అంటే భక్తి, విష్ణు అంటే విరక్తి ఏం లేదు. మ్మ్, మ్మ్, మ్మ్. నేను హాయిగా చెప్పుకుంటాను, శివుడు నా తండ్రి అయితే విష్ణువు నాకు మామ. అంతే. మా అత్త లక్ష్మీదేవి కాబట్టి నాకు ఇబ్బంది లేకుండా చూసుకుంటుంటుంది. మంచి పని సార్. సార్, చాలా టెంపుల్స్ మనం చూస్తుంటాం, శివక్షేత్రాలు అన్ని కొండపైన వెలుస్తాయి. ప్రతి ఒక్క శివక్షేత్రంలో శివలింగం ఉండడం కామన్గా కనిపిస్తుంది. కానీ ఒక కొండే శివుడి దర్శనంలాగా కనిపించే క్షేత్రం అరుణాచలం. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అదే ఇక్కడ మనం మొట్టమొదట అసలు ఈ శివలింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, 108 ఇవి మన వైష్ణవ క్షేత్రాలు, ఇవన్నీ ఏంటి అసలు? అవును. ఇవన్నీ దాంట్లో కామన్గా వచ్చే వర్డ్ ఒకటి ఉంది, చెప్పు నాకు, ఏమన్నా గమనించావా? ఓమా సార్? కాదు, అష్టాదశ శక్తి క్షేత్రాలు, ఓకే ఓకే, క్షేత్రాలు, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు, 108 వైష్ణవ క్షేత్రాలు. దీంట్లో కామన్గా వచ్చే వర్డ్ ఏంది? క్షేత్రము. అంటే అక్కడ ఇంపార్టెన్స్ దేనికి? క్షేత్రము. క్షేత్రానికి ఎందుకు ఇంపార్టెన్స్ చెప్పాలి మీరే. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. క్షేత్రము అని అంటే ఆ క్షేత్రంలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉంటుందో దానిని మనం రిసీవ్ చేసుకోవడం. ఓకే. అది అక్కడ ప్రాధాన్యత. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి విశిష్టతలు ఉన్నాయి. ఆ విశిష్టతల్ని మనం ఆ ఎనర్జీస్ని మనం తీసుకోవాలి. అట్లనే ఇప్పుడు మనకి మామూలుగా పంచలింగ క్షేత్రాలు అంటారు, పంచభూత క్షేత్రాలు. శివుడు మన కళ్ళకు కనిపిస్తాడయ్యా? లేదు. కానీ భూమి నీ కళ్ళకు కనిపిస్తుంది. అవును. నీకు నీరు నీ కళ్ళకు కనిపిస్తుంది. అవును. నిప్పు నీ కళ్ళకు కనిపిస్తుంది. అవును. అండ్ వాయువు నీ కళ్ళకు కనిపించకపోయినా నువ్వు అనుభూతి చెందుతున్నావు. ట్రూ. ఆకాశం నీ కళ్ళకు కనిపిస్తుంది. అవును. ఆకాశము అని అంటే అఫ్ కోర్స్
ఇప్పుడు బౌద్ధులు దాన్ని శూన్యం అని అంటారు. శూన్యం కాదు, అది పూర్ణం. ఓకే, చెప్పండి చెప్పండి. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావతిష్యతే అని మనకి ఉపనిషద్ వాక్యం. సో పూర్ణం అది. సో దాంట్లో దాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. సో ఇవి కాకుండా యాక్చువల్గా 8 రూపాల్లో శివుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. 8 రూపాల్లో? 8 రూపాయలు చెప్పండి. 5 రూపాయలు పంచభూతాలు అయిపోయింది. అగ్ని, వాయువు, ఆకాశం, నీరు, నిప్పు, గాలి. 6వది సూర్యుడు, చంద్రుడు. ఓకే, 6 7. 6 సూర్యుడు, 7 చంద్రుడు, 8 జీవుడు. ఓ, మనలో జీవుడి రూపంలో కూడా శివుడే కదా ఉన్నాడు. ఇది కదా నాలోని శివుడు, నీలోని శివుడు, మనలోని శివుడు అని ఆయన తనికెళ్ళ భరణి గారు. అవును. సో ఈ సూర్యలింగానికి కోణార్క, అవును, చంద్రలింగానికి సీతాకుండం. ఓకే. అండ్ జీవుడికి ప్రతీకగా యజమాన లింగం. ఓకే, కట్మండు. ఓకే ఓకే, అర్థమైంది సార్. కట్మండులో యజమాన లింగం అంటారు దాన్ని. యజమాన లింగం అంటే మనిషి, యజమానుడు నేను 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 అనేటటువంటి తత్వం. ఓకే. సో ఆ తత్వానికి కూడా సో ఇవన్నీ మనకి కనిపించేటటువంటి శివుడు. కనిపించని శివుడు అంటే వీటన్నిటినీ నువ్వు ఎక్కడైనా సరే సృష్టి జరిగింది అని అంటే నీ గ్రహం ఒకటే కాదు కదయ్యా, కోటాను కోట్ల గ్రహాలు ఉన్నాయి. దేని మీద ఎంత జీవరాశి ఉందో, ఎంత ఏ రకంగా ఉందో నీకు తెలియదు. కానీ లేదు అని చెప్పగలవా? లేదు, అనలేము. కాబట్టి ఎక్కడ ఏది జరిగినా ఏదైనా సరే సృష్టి. ఆ సృష్టికి కావాల్సింది ఏంది? ఈ పంచభూతాలు. అవును. కాబట్టి పంచభూతాల్లో శివుణ్ణి చూడవచ్చు, శివుణ్ణి చూడాలి. నీ కళ్ళకు కనిపిస్తున్నాడు. అవును. సో ఇక్కడ మనకు 5 ఈ పంచభూతాలకి ప్రతీకగా 5 క్షేత్రాలు ఉన్నాయి. పృథ్వీ క్షేత్రం, కంచి. ఓకే. అక్కడ శివలింగానికి నీళ్లతో అభిషేకం చేయరు, మల్లె నూనెతో అభిషేకం చేస్తారు అక్కడ. ఓకే, మల్లె నూనెతో. అది అంటే పృథ్వీకి మట్టి లింగం. పృథ్వీ అంటే భూమి, కరెక్టే సార్. అవును. దానికని మల్లె నూనెతో చేస్తారు తప్ప అక్కడ మామూలు నీళ్లతో చేయరు. తర్వాత ఇంకొకటి జంబుకేశ్వరం. జంబుకేశ్వరంలో శివుడి దగ్గర శివలింగం నువ్వు వెళ్తే నీకు ఇప్పటికీ జరుగుతున్నటువంటి విషయం. అక్కడికి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయో తెలియదు. శివుడి పానవట్టంలో నుంచి నీళ్లు ఊరుతూ ఉంటాయి, వాళ్ళు తీసేస్తూ ఉంటారు. ఆ నీళ్లు నీకు ఇవ్వరు, అవి తాగకూడదని అంటారు. నీళ్లు తీసేస్తూ ఉంటారు అక్కడున్న పూజారులు. నువ్వు ఎంత నీళ్లు తీసేస్తే అంత నీళ్లు వస్తానే ఉంటాయి. దానికంటూ మనకు తెలియదు ఇంకా ఎలా నుంచి ఎక్కడ. నువ్వు ఏం చెప్తావు? ఇప్పుడు కొన్నిటికి సమాధానం నువ్వు దాన్ని అలౌకికం అనుకో, లేదు దాని వెనక ఇంకేదైనా సైన్స్ ఉందనుకో, నీ ఇష్టం. కానీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. అవును. పోతే ఇంకా 3వది పృథ్వీ, ఆపహ్ అంటే నీరు. అవును. 3వది తేజోలింగం. తేజోలింగం అంటే నిప్పు. సరే, అది కొంచెం సేపట్ట పక్కన పెట్టి తర్వాత వాయులింగానికి వస్తాం. వాయులింగం ఎక్కడుంది? శ్రీకాళహస్తి. మీరు కానీ వెళితే కాళహస్తికి దీనికి ఇంతకుముందు కొంతమంది బ్రిటిషర్స్ టైంలో వాళ్ళు మొత్తం తలుపులు వేసేసి అక్కడ దీపాలన్నీ వెలుగుతూ ఉంటాయి. చూసావా నువ్వు? లేదు సార్, చెప్పండి. మీరు వెళ్ళండి ఒకసారి. ఇది శ్రీకాళహస్తిలో స్వామి ఎదురుగా ఉన్న ఒకే ఒక్క దీపం ఇలా కదులుతూ ఉంటుంది. ఓకే. తక్కిన దీపాలన్నీ స్టేబుల్గా ఉంటాయి, ఎందుకంటే లోపల గాలి ఉండదు. ఓకే, అందుకు అది ఒక్కటే కదులుతుంటుంది. దానికని అండ్ కొంతమంది బ్రిటిష్ టైంలో జరిగినటువంటి సంఘటనలు, స్వామి దగ్గరికి వెళ్ళి
మొత్తం తలుపులు వేసేసారు. ఉమ్. ఇంకా లోపల తలుపులు వేసేస్తే గాలి అనేది ఉండదు. ఉండదు. గాలి లేకపోతే దీపాలు ఆరిపోతాయి. దీపాలు ఆరిపోయి, అవును. అన్ని దీపాలు ఆరిపోయినాయి, అదొక్క దీపం మాత్రమే వెలుగుతుంది. ఓకే. ఎందుకు మనం కేదార్నాథ్లో చూస్తాం ఉమ్, ఉమ్. అవును, జ్యోతి అలా వెళ్తే మళ్ళీ వచ్చేంత వరకు కూడా వెలుగుతుంది. 6 నెలలు అవును, అవును. 6 నెలలు ఆ జ్యోతి అలానే వెలుగుతూ ఉంటుంది. ఉమ్. ఏంటి రీజను? సో నువ్వు కొన్నిటికి రీజన్స్ వెతకడానికి ప్రయత్నం చేసేదానికంటే ఒక అలౌకికమైనటువంటి శక్తి అది ఉమ్. అని దండం పెట్టి గమ్ముగా రావడం బెటర్. ఓకే, ఓకే. సో అండ్ గాలి అయిపోయింది. గాలి అయిపోయింది. ఆకాశం. 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 నువ్వు చిదంబరం వెళ్ళావా ఎప్పుడైనా? లేదు సార్. చిదంబరానికి వెళ్తే చిదంబరంలో నీకు పూజారులు అక్కడ తీసుకెళ్తారు. ఉమ్. ఇది స్వామిని చూపిస్తారు. టెర్రస్ ఉంటుంది. ఉమ్. టెర్రస్ ఉంటుంది. అందరూ ఇప్పుడు మీకు దర్శనం ఉంటుంది. దర్శనం అవుతుంది, మీరు చూస్తుండండి చూస్తుండండి అని అంటారు. తెర ఇట్లా తీస్తారు. తీయంగానే అక్కడ ఏముండదు. గోడ మీద గోడకి హారాలు వేసి ఉంటాయి. హా. ఏది బంగారు రుద్రాక్షలు, బంగారుతో చేసిన రుద్రాక్షలు అవి గోడకి వేసి ఉంటాయి. ఉమ్. ఏముండదు అక్కడ. ఉమ్, ఉమ్, ఉమ్. నువ్వు పూజారులను అడిగితే ఇదే చిదంబర రహస్యం అని చెప్తారు. హా. చిదంబర రహస్యం రావాలంటారేమో వింటాం, వాళ్ళు. వింటాం సార్, వింటాం. చిదంబర రహస్యం అంటే అది. చిదంబర రహస్యం అంటే ఏంది? అక్కడ ఏమీ లేదు కదా. ఏమీ ఎందుకు లేదు? ఉంది. మన నమ్మకం. ఆకాశం. హా. ఆకాశం ఎక్కడ లేదు. అవును. ఆకాశం నీలో కూడా ఉంది. ఓకే. నీలో ఉన్నదాన్ని ఘటాకాశం అంటారు. చెప్పండి, చెప్పండి. సో ఆకాశం అనేది ప్రతి చోట ఉంది. ఉమ్. కాబట్టి దాన్ని చెప్పడమే అక్కడ చిదంబర రహస్యం. ఉమ్. ఆ చిదంబర రహస్యాన్ని తెలుసుకుంటే చాలు. ఆకాశ రూపంలో శివుడు అంతటా ఉన్నాడు అనే సంగతి నీకు అర్థమవుతుంది. ఓకే, ఓకే. అర్థమైంది కదా? అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. ఇప్పుడు మనం అగ్ని. నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి ఇప్పుడు అర్థం. హా. 5 లింగాల్లో 4 అయిపోయింది. అవును. ఈ 5వ లింగం వచ్చి ఇది అగ్నిలింగం. ఉమ్. అగ్ని దేనికి చిహ్నం? Knowledge. నీకు అగ్ని లేకపోతే బతకగలవా? బ్రతకలేదు. నువ్వు అన్నం వండుకోవాలంటే అగ్ని కావాలా? అవును, వండుకున్న అన్నం తినాలంటే అగ్ని కావాలా? అవును. ఇంకోటి కూడా విన్నాను సార్, కడుపులో మంట లేకుండా అరిగిస్తుంది కేవలం సూర్యకిరణాల మంటే వల్ల. కదయ్యా, ఆ. అది మంటే. ఉమ్, ఉమ్. నీకు అందుకే వైశ్వానరుడు అంటారు దీన్ని. ఓకే. వైశ్వానరుడి రూపంలో ఆ భగవంతుడే నువ్వు తిన్నటువంటి ఆహారాన్ని కడుపులో పచనం చేస్తున్నాడు. ఉమ్. అందుకే అన్నం తినేటప్పుడు మన వాళ్ళు చెప్పుకుంటుంటారు పెద్దలు, బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. బ్రహ్మార్పణం, భోజనం చేసేది బ్రహ్మార్పణం. ఓకే. వైశ్వానరుడి రూపంలో నీ లోపల ఉన్నటువంటి అగ్ని నువ్వు తిన్న ఆహారాన్ని పచనం చేసి నీ శరీరానికి శక్తినిస్తుంది. ఉమ్. సో అగ్ని లేకుండా నువ్వు బ్రతకలేవు. ఏ పని చేయలేము. ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చే వెలుగు ఏదైతే ఉందో అగ్నే. అవును, అవును సార్. అగ్ని ద్వారానే ఉమ్, ఉమ్. ఆ కిరణాలు కూడా పడాలని పొద్దున్నే అందుకే చెప్తారు కదా. నువ్వు ఆ కిరణాల వేడిమి కూడా తట్టుకోలేవుగా. సార్. సో ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోగలవు. ఉమ్. అంతేకాకుండా ఇంకొక అర్థం, ఇది భౌతికమైనటువంటి అర్థం. ఉమ్. భౌతికంగా అగ్ని నీకు మేలు చేస్తుంది కాబట్టి అగ్ని రూపంలో శివుడు నీకు తోడున్నాడు. ఉమ్. ఇంకొక అలౌకికమైనటువంటి అర్థం ఏంటంటే అగ్ని జ్ఞానాగ్ని. ఓకే. జ్ఞానము అనేటటువంటి అగ్ని. సపోజ్ ఉమ్. చీకటి ఉందయ్యా, అవును. చీకటిగా ఉండవు. చీకటిలో నువ్వు ఉండగలవా? ఉండలేము. ఆ? ఎందుకు? ఎందుకంటే మనకేం అర్థం కాదు, ఏం కనిపించదు. ఏం కనిపించదు. ఏం కనిపించదు. కనిపించని దాన్ని చూసి కనిపించనిది నీకు భయాన్ని కలిగిస్తుంది. ఖచ్చితంగా. అదే ఒక చిన్న దీపం వెలిగితే ఒక ఆశ పుడుతుంది. అన్నీ కనిపిస్తాయి. అవును, అన్నీ కనిపిస్తాయి, నీ భయం తొలగిపోతుంది. ఉమ్. అవునా కదా? సో ఇక్కడ
అదే జ్ఞానాగ్ని వెలిగితే మాయా అనేటటువంటి తెరలు తొలగిపోతాయి. మాయ ఏమిటి? ఉమ్, మాయా నువ్వు ఇప్పుడు ఎదురుగ్గా ఈ ఈ ఈ మైక్ కనిపిస్తుంది, ఉమ్, ఎదురుగ్గా మైక్ కనిపిస్తుంది. ఇంకాసేపటికి ఈ మైక్ మాయమైపోద్ది. ఉమ్, ఉమ్. లేదు దీని జీవనకాలం అయిపోతే ఇది ఎక్స్పైర్ అవుతుంది. ఎక్స్పైర్ అయిపోతుంది. మనిషి కూడా అంతే. అంటే ఇది శాశ్వతమా? కాదు. ఈ భూమి మీద ఏదైనా శాశ్వతమైనటువంటి విషయం ఉందా? ప్రతిదానికి కూడా ఒక డేట్ ఉంటుంది. ప్రతిదీ. అవును. ఒక్క భూమే కాదు, భూమికి కూడా. ఓకే. నీకు 100 సంవత్సరాలు అయితే భూమికి కొన్ని కోట్ల సంవత్సరాలు, సూర్యుడికి ఇంకొన్ని కోట్ల సంవత్సరాలు, ఆ తర్వాత అవన్నీ మాయమైపోతాయి. అంటే అవి లేవా? ఉన్నాయి. కానీ ఇది తర్వాత లేవుగా. ఒకసారి ఎక్స్పైర్ అయితే మళ్ళీ ఉండదు కదా సార్? ఉండవుగా. అవును. మరి ఏంటి? ఇదే శంకరాచార్యులు వారు చెప్పింది. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. నీకు కనిపిస్తున్నదంతా మిథ్య. ఓకే. సత్యం అనేది ఏదైనా ఉంది అని అంటే అది బ్రహ్మ ఒక్కడే, బ్రహ్మం ఒక్కటే. అందుకే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని మన అనమాచార్యుల వారు ఇది చేస్తారు. ఆ దర్శనం, జ్ఞానం, ఆ జ్ఞానజ్యోతి రూపంలో నువ్వు అడిగినటువంటి అరుణాచలంలో శివుడు ప్రకాశిస్తున్నాడు. జ్ఞానజ్యోతి అది. అర్థమైంది సార్. అర్థమైందా? జ్ఞానాగ్ని రగిలితే తక్కినవన్నీ తప్తమైపోతాయి. కరెక్ట్. అది నువ్వు అరుణాచలం వెళితే నువ్వు తెలుసుకోవలసినటువంటి నిజం అది. జ్ఞానాగ్ని నీలో వెలగగలగాలి. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానము సత్యాన్ని దర్శింపజేస్తుంది. అంతేలేండి. అంతే తెలుగు ఉంటేనే కదా నువ్వు నీకు ఉంది జ్ఞానం, నాకు ఉంది, భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవికే జ్ఞానం ఉంటుంది. అవును, జ్ఞానం ఉంటుంది. చీమకు కూడా జ్ఞానం ఉంటుంది. అవును. దానికి కావాల్సినటువంటి జ్ఞానం. అసలు నిజమైన జ్ఞానం ఏమిటి? నిజమైన జ్ఞానం సత్యాన్ని తెలుసుకోవడం. ఆ సత్యం ఏమిటి? ఆ సత్యము ఉన్నది ఒక్కటే, అది పరబ్రహ్మము. అది నువ్వు ఏ పేరుతో అయినా పిలుచుకో అని చెప్పారు మన వాళ్ళు. అండ్ మన అరుణాచలం క్షేత్రం దగ్గర కనిపించే మనకు ఆ కొండ కూడా హిమాలయాల కన్నా పురాతనమైనదని ప్రూవ్ చేశారు కదా. ఎస్ అక్కడ భౌతిక శాస్త్రవేత్తలు దాన్ని పరిశోధించి వాళ్ళు చెప్పినటువంటి, అక్కడ ఉన్న రాళ్లను పరిశోధించి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఇవి హిమాలయానికంటే పురాతనమైనటువంటి కొండ ఇది అని చెప్పి వాళ్ళు చెప్పారు, డిక్లేర్ చేశారు. అండ్ ఇక్కడ నీకు అరుణాచలంలో ప్రత్యేకంగా 3 శివులు ఉంటారు. 3? ఓకే. ఒకటి నువ్వు జ్ఞానలింగంగా లేదా అగ్నిలింగంగా కొలిచేటటువంటి శివుడు. ఆయన పేరేంటో తెలుసా? చెప్పండి. అరుణాచల శివ. అవును, ప్రతి ఒక్కరు అదే అనుకుంటాం మనసు కదా. కానీ ఆ అరుణాచల శివుడికి కూడా ఒక పేరుంది. చెప్పండి. అశుతోషుడు. ఓకే. ఎప్పుడైనా పేరు విన్నాను సార్, కానీ మన పరమశివుడిది అని నేను అంతగా అశుతోషుడు అని పేరు ఇది అగ్నిలింగ శివుడికి. ఓకే. ఎందుకయ్యా అశుతోషుడు అని ఎందుకు వచ్చింది అని అంటే, ఆయన విపరీతమైనటువంటి సంతోషం కలిగినటువంటి వాడు. అశుతోషుడు అంటే అపరిమితమైన సంతోషాన్ని పొందేటటువంటి వాడు అని. దేనికి ఆయన అపరిమితమైన సంతోషం పొందుతాడు అంటే, నువ్వు అక్కడ చేసేటటువంటి ఆ క్షేత్రంలో నువ్వు చేసే ఏ చిన్న కార్యమైనా అది ఆయనకి అమితమైన సంతోషాన్ని ఇస్తుంది. ఓకే. ఒక చిన్న దానం చెయ్యి, ఒక చిన్న ఇప్పుడు నువ్వు ఆలయానికి వెళ్ళావు, ఆలయంలో తుడు, సేవ చెయ్యి. అదే సేవ ఖచ్చితంగా చాలా అంటారు అందరూ, అందుకే సేవ చెయ్యి. ఏ సేవ చేసినా ఆయన అమితంగా సంతోషిస్తాడు. ఆయన అమితంగా సంతోషిస్తే నీకు వచ్చేది ఏంది? మానసిక ఆనందం, జ్ఞానం.
ఓకే ఓకే ఆయన జ్ఞానస్వరూపుడు కదా, అక్కడ బ్లెస్సింగ్. జ్ఞానస్వరూపుడు కదా, జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానం వస్తే ఏం జరుగుద్ది? మనం ఆటోమేటిక్గా గ్రో అవుతాం లైఫ్లో. మోక్ష ప్రాప్తి. ఒక్కసారి నువ్వు నిజాన్ని తెలుసుకున్న తర్వాత, ఒక్కసారి నువ్వు దీన్ని అంటే ఇది సత్యము అని నీకు అర్థమైన తర్వాత, నీకు ప్రాపంచిక సుఖాల మీద రక్తి పోతుంది. ఆ పరమాత్ముడి మీద నీ మనస్సు నిలకడ అవుతుంది. ఎప్పుడైతే పరమాత్ముడి మీద మనస్సు నిలకడవుతుందో, నువ్వు పోయేటప్పుడు కూడా ఏ ఆలోచనలు లేకుండా పరమాత్ముడినే దర్శిస్తూ వెళ్తావు. దర్శిస్తూ వెళ్తే మళ్ళా మరు జన్మ అనేది లేకుండా ఆయనలో లీనమవుతావు. ఇది మోక్షం వస్తుంది. అందుకు అది అరుణాచలం యొక్క గొప్పతనం. అరుణాచల శివ అని ఒక్కసారి అనుకుంటే నీకు ఎందుకు ఇదవుతుందా అనంటే, అయ్యా జ్ఞానాగ్నివి నువ్వు, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని చెప్పి ఆయన్ని కోరుతున్నట్టు. అండ్ ఇక్కడ అరుణాచలంలోనే ఒక కథ చెప్తారు కదా సార్, బ్రహ్మకి విష్ణువుకి ఒక ఇది అసలు ఎందుకు అక్కడ వెలిసింది అనే దాని మీద మనకు అందరికీ తెలిసిన కథే ఇది. అయినా మరొకసారి చెప్పండి మనం. అంటే ఎందుకంటే శివరాత్రి రాబోయే శివరాత్రి, ఎన్నో శివరాత్రులు రాబోతున్నాయి, అన్నిటికీ ఇంటర్వ్యూని సందర్భము. అండ్ జ్యోతిర్లింగ స్వరూపుడు ఆయన. ఇందాక నుంచి చెప్పుకున్నాం కదా, జ్యోతిర్లింగము. ఏంటి ఈ జ్యోతిర్లింగము? ఈ విశ్వమంతా నిండి ఉన్నటువంటి శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. జ్యోతిర్లింగంగా ఆవిర్భవిస్తే సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికారకుడైనటువంటి విష్ణువు ఇద్దరు ఆ జ్యోతిర్లింగాన్ని దర్శించారు. దర్శించి అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేటటువంటి జిజ్ఞాస వాళ్ళకు కలిగింది. సరే, ఒక పని చేద్దాము, నేను పైకి వెళ్తా, నువ్వు క్రిందకు వెళ్ళు అని బ్రహ్మ హంసవాహనం ఎక్కి పైకి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఇది మనకు పురాణాలు చెప్పండి. ఇది దీని వెనక ఉన్నటువంటి రహస్యం మనం మాట్లాడాలి. అండ్ విష్ణువు వరాహ రూపంలో భూమిని తొలుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పాతాళానికి వెళ్ళాడు, ఇంకా లోపలికి వెళ్ళాడు. ఎంత దూరం? కొన్ని వేల దివ్య సంవత్సరాలు ఈయన ప్రయత్నం చేశాడు, ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఏమీ అంతం కనిపించలా. ఇంతలో బ్రహ్మగారికి ఒక మొగలి పువ్వు పైనుంచి క్రింద పడుతూ కనిపించింది. అక్కడ బ్రహ్మగారు దాన్ని పట్టుకొని అడిగారు, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, నేను ఆ పరమాత్ముడి శిరస్సు మీద నుంచి వస్తున్నాను. ఎంత దూరం ఉంది? అయ్యా, నేను కొన్ని వేల దివ్య సంవత్సరాల నుంచి పడుతూనే ఉన్నాను అని చెప్పింది. ఆ పైన కూడా ఇంకెంత ఉందో నాకు తెలియదు అని అన్నది. అంటే అయితే నువ్వు ఒక పని చెయ్యి, నాకు సాక్ష్యం చెప్పు నువ్వు అని ఒక కూట సాక్ష్యాన్ని దాన్ని ఏర్పాటు చేస్తాడు. నేను చూశాను, బ్రహ్మగారు దాని అంతం చూశారు అని చెప్పి కూట సాక్ష్యానికి దాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇంత లోపల అక్కడే ఒక కామధేనువు కూడా వస్తుంది. కామధేనువుని అడుగుతాడు, నువ్వు కూడా సాక్ష్యం చెప్పావు. నువ్వు అడుగుతున్నవాడు బ్రహ్మ, సృష్టికర్త, మరి చెప్పకపోతే ఎట్లా? సరేనంటది, తల ఊపుద్ది. ఇటు క్రిందకు బయలుదేరినటువంటి విష్ణువు కూడా అలసిపోతాడు, కనుక్కోలేక. ఆది అంతము అంటే ఆది లేదు, అంతము లేదు, అంతయు తానే ఉన్నటువంటి వాడు అని చెప్పడానికే ఈ కథ. అంటే రుద్రాధ్యాయంలో ఒక ప్రార్థన శ్లోకం ఉంటుంది. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్పాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపే ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండవ్యాప్తదేహ భసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠః కాళాకపర్దా కలిత శశికళశ్చండ కోదండహస్తాః చక్షా రుద్రాక్షమాలాసు లలిత
వపుష శాంభవామూర్తి వేద రుద్రా శ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవాన ప్రయశ్చంతు సౌఖ్యం. ఇది నిజంగా సార్ నేను దీంట్లో బ్రహ్మాండ వ్యాప్త దేహుడు అంటే బ్రహ్మాండం అంతా తన దేహం. బ్రహ్మాండ వ్యాప్త దేహ బసిత హిమరుచ భాసమానా భుజంగై. మొదటేం చెప్పుకున్నాం? ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురతు. పాతాళం నుంచి నభం దాకా ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండం అంతా మొత్తం వ్యాపించి ఉన్నటువంటి జ్యోతిస్వరూపుడు. ఆ జ్యోతిస్వరూపుడికి ఆది అంతాలు ఉన్నాయా? లేవు. మరి ఆది అంతాలని కనుక్కోవడం ఎవరికైనా సాధ్యమా? లేదు. అదే విషయాన్ని విష్ణు వచ్చి చెప్పాడు, అయ్యా నేను కనుక్కోలేకపోయాను అని. నేను కనుక్కోలేకపోయానయ్యా అని చెప్పాడు. బ్రహ్మ వచ్చి నేను చూసొచ్చాను అంతాన్ని అన్నాడు. దానికి ఈ మొగలి పువ్వు సాక్ష్యం ఇచ్చింది. అవునయ్యా చూశాడయ్యా. నీ కామధేనువుని అడిగాడు. కామధేనువుని అడిగితే అది తల చూశాడని ఊపింది, వెనక తోకతో చూడలేదని చెప్పింది. అందుకోసంగా మనము గోవుకి పృష్ఠభాగాన్ని పూజనీయమైనటువంటి అంటే వెనక భాగాన్ని పూజనీయమైన శివుడు అప్పుడు ఆయన రూపిగా ప్రత్యక్షమై శివుడికి బ్రహ్మకి పూజ లేకుండా చేస్తాడు. అవును, విన్నాను. అండ్ ఈ రోజు వరకు కూడా బ్రహ్మగారికి అంటే గుళ్ళు లేకుండా అన్ని జరిగాయి. కానీ బ్రహ్మ సృష్టికర్త. అవును, ఆయనకు ఉండేటటువంటి విలువ ఆయనకు ఉన్నది. ఖచ్చితంగా సృష్టికి ఉండే విలువ సృష్టికి ఉన్నది కదా. ఖచ్చితంగా. అందుకోసమే ఏ ఉత్సవాలు జరిగినా వాటిని ఏమంటారు? బ్రహ్మోత్సవాలు అంటారు. ఓకే, అర్థమైంది సార్. బ్రహ్మోత్సవాలు అంటారు. అండ్ నువ్వు ఏదైనా పూజ చేస్తే పూజ చేసే బ్రాహ్మడిని బ్రహ్మ అంటారు. నువ్వు ఏదైనా యజ్ఞం చేస్తే యజ్ఞం చేయించేటటువంటి వాళ్ళని బ్రహ్మ అంటారు. బ్రహ్మోత్సవాలు అవి. అంటే నీకు గుడి లేకపోయినా నీ పేరుతోనే మాకు అందరు పూజ చేస్తారులేవయ్యా అని చెప్పి, తర్వాత నీకు పృష్ఠభాగంలో లక్ష్మి నివసిస్తుంది కాబట్టి నీ పృష్ఠభాగాన్ని పూజిస్తారు అని చెప్పి కామధేనువుకి ఇచ్చేస్తాడు. అవును, అప్పుడు గుడికి వెళ్ళినా సరే తలకు తగిలించుకుంటారు. అవును, మొగలి పువ్వుకి నీకు పూజార్హత లేదు, నిన్ను స్త్రీలు మాత్రమే ధరిస్తారు అని చెప్పి దానికి చెప్తాడు. సో అప్పుడు బ్రహ్మ, యా నా తప్పుని క్షమించు, నేను గర్వంతో పని చేశాను కాబట్టి నన్ను క్షమించి నాకు ఇది చేయాలంటే, సరే ఏ వరం కావాలో కోరుకో అంటాడు. నువ్వు జ్యోతిస్వరూపుడివిగా ఇక్కడే ఉండి అందరికీ నీ ఆశీస్సులను అందజేయి, నా సృష్టి ఏదైతే ఉందో దానికి నువ్వు జ్యోతిస్వరూపుడిగా ఉండి ఇక్కడ వెలుగు అని చెప్పి ఆయన కోరితే అప్పుడు ఆయన లింగ రూపంలో నా అరుణాచలంలో వెలిశాడు. ఓకే, ఇక్కడ అరుణాచలంలో నేను చెప్పేదాక మనం మాట్లాడుకుంటా ముగ్గురు శివులు ఉంటారు ఇక్కడ. అవునవును, ఒకటి చెప్పారు. ఇది మొదటి శివుడు. మొదటి శివుడు గురించి ఇంత చెప్పారు మీరు. చెప్పండి. రెండవ శివుడు అక్కడ ఉన్నటువంటి పర్వత రూపంలో ఉంటాడు. అందుకనే నీకు ఆ పర్వతాన్ని ప్రదక్షిణం చేస్తారు. గిరి ప్రదక్షిణం అంటారు దాన్ని. గిరివాలము అంటారు. 14 కిలోమీటర్లు అట్లా ఉంటుంది. 14-16 కిలోమీటర్లు అనుకుంటారు. సరే, కిలోమీటర్లు 14 ఉంది సార్. కిలోమీటర్లు లెక్కేసుకోకుండా తిరుగుతాం కాబట్టి. అవును. సో ఈ గిరివాళ్ళం ఎందుకు చేస్తారు? మనం ఇందాక చెప్పుకున్నాం, అనేక మంది శాస్త్రవేత్తలు దీనిని పరిశీలించి అత్యంత పురాతనమైనటువంటి శిఖరం అని చెప్పి చెప్తారు. అవును. సో అంత పురాతనమైన శిలలు కలిగినటువంటి ఆ కొండ, దానికి కూడా కొంత ఎనర్జీ ఉంటుంది కదా.
ఖచ్చితంగా ఉంటుంది. ఇందాక మనం అనుకున్నాం క్షేత్రము అని. క్షేత్రం, యా. క్షేత్రము అని. క్షేత్రము అంటే ఆ క్షేత్రంలో ఉండేది ఎనర్జీ. నువ్వు అక్కడ నియమం ఏమిటి? చెప్పులు వేసుకోకుండా వెళ్ళాలా, పాదాల మీదనే నడుస్తారు అందరూ. పాదాల మీద అంటే ఏంటి దానివల్ల ఏంటి? నీ పాదాలు భూమికి తగులుతూ నడవాలి. నువ్వు అవును. భూమికి తగులుతూ నడవడం వలన ఆ భూమిలో ఉన్నటువంటి ఎనర్జీ నీకు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అనేక రకాలైనటువంటి వ్యాధులు తగ్గుతాయి నీకు. ఇది విన్నాను. దానివల్ల వ్యాధులు తగ్గుతాయని ఖచ్చితంగా చెప్పారు. వ్యాధులు తగ్గుతాయి. అరే మనం ఏమనుకుంటున్నామంటే మనం ఈ ఈ ఈ సృష్టికి అతీతం అనుకుంటున్నాం. వీఆర్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ దిస్ క్రియేషన్. నువ్వు ఈ విశ్వ సృష్టిలో భాగం. అవును. కాబట్టి నీకు ఈ విశ్వ సృష్టితో సంబంధం ఉన్నది. భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి నువ్వు నిలబడి నడుస్తున్నావు. అవును. అలాగే భూమికి శక్తి అంటే ఎనర్జీయే కదా. అవును సార్, అవును సార్. సో ఈ ఎనర్జీ అనేక రూపాల్లో ఉంటుంది. నీ బాడీకి కావలసినటువంటి నువ్వు అలా తిరగడం వలన నీ బాడీకి కావలసినటువంటి ఆ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ నీ శరీరంలోకి ప్రయాణం చేస్తుంది. ఇది అక్కడ గిరి ప్రదక్షిణ. మరి అంత పురాతనమైనటువంటి పురాతనమైనటువంటి శిలలున్న క్షేత్రం. సో దానికి ఒక ప్రత్యేకమైన ఎనర్జీ ఉంటుంది. అవును. మనం అట్లా మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు గిరి ప్రదక్షిణ మొదలు పెడతాం కదా సార్. సో అరుణాచలం అంటే మనం ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు 9 లింగాలు కనిపిస్తాయి. అండ్ సారీ సార్, నేను మర్చిపోయాను, 3వ లింగం చెప్పలేదు. 3వ లింగం గురించి చెప్తా. నువ్వు ఇప్పుడు అడిగిన 9 లింగాల గురించి మనం ఇంకొక ఎపిసోడ్ చేద్దాం. తప్పకుండా. ఎందుకనంటే ఇప్పుడు 9 లింగాలని 9 మంది మహాపురుషులు స్థాపన చేసిన లింగాలు. అవును. అవి వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఒక్కొక్క మహాపురుషుడి అతని చరిత్ర చెప్పుకోవాలా, ఆ లింగ స్థాపన వెనుక ఉన్నటువంటి కారణాన్ని వీటిలన్నిటినీ చెప్పుకుంటూ రావాలా. కాబట్టి అదే పెద్ద నువ్వు అసలు మామూలుగా అరుణాచలం గురించి మాట్లాడాలి అని అంటే నువ్వు ఎన్ని గంటలు మాట్లాడినా తరగనంత సబ్జెక్ట్ ఉంది. సరే, అంటే మనము అటు సైంటిఫిక్గా మాట్లాడుకుందాం, ఇటు ఆధ్యాత్మికంగా మాట్లాడుకుందాం. రెండు మనం చెప్పాము. మొట్టమొదట మన భారతీయ జ్ఞానం ఏమిటనంటే భావనా ప్రధానమైనటువంటి ధర్మం మనది. నీ భావన ఎంత గట్టిగా ఉంటుందో అంత ఫలితాన్ని నువ్వు పొందుతావు. యద్భావం తద్భవతి. ఇక్కడ జ్ఞాన రూపంలో శివుణ్ణి దర్శించి నువ్వు జ్ఞానాన్ని పొందితే మోక్ష సాధనం సులభం అవుతుంది. ఓకే. నువ్వు గమనించావా? సరే, ఇది గిరి అంటే మళ్ళా డీవియేట్ అవుతున్నావు. అదే 3వ లింగము. కొండకు అడుగు భాగాన శివుడు దక్షిణామూర్తి రూపంలో వటవృక్షం క్రింద కూర్చొని ఉంటాడు అని ఒక ప్రతీతి. సార్ ఇది విన్నా, వటవృక్షం గురించి అయితే విన్నాను, చెప్పండి. వటవృక్షం క్రింద కూర్చొని ఉంటాడని ప్రతీతి. రమణ మహర్షి గారు కూడా ఒకసారి నేను చాలా విస్తరాకంత మర్యాకును చూశానని చెప్పాడు. విస్తరాకంత మర్యాకు ఎంత ఉంటుంది? చిన్నది కదా సార్. ఎంత ఉంటుంది మరి విస్తరాకం? ఓ మై గాడ్, ఎంత పెద్ద చెట్టు ఉండొచ్చు అది. ఆడకు పోవాలని అండ్ ఇంకొకటి, దేవాలయాన్ని పునరుద్ధరణ చేసేటప్పుడు అక్కడ ఒక సొరంగం కూడా బయటపడింది. ఓకే. రమణ మహర్షి గారి జీవిత చరిత్ర చదువుతుంటే మనకి ఇట్లాంటి విషయాలన్నీ తెలుస్తాయి. ఆయన అన్న ప్రతి మాట సూరి నాగమ్మ గారిని ఆమె లేఖలు, సూరి నాగమ్మ గారి లేఖలు పుస్తకం ఉన్నది. మీరు ఆవిడ ఒక బాల్య వితంతు అయితే మళ్ళా పెళ్లి చేసుకోకుండా ఆమె తన జీవితం అంతా రమణ మహర్షి గారి ఆశ్రమంలో రమణ మహర్షి సేవలో గడిపింది. ఆయన చాలా తక్కువ మాట్లాడతారు. అవును సార్, ఎక్కువ ధ్యానంలోనే ఉంటారు. ఎక్కువ ధ్యానంలో ఉంటాడు, చాలా తక్కువ మాట్లాడతారు.
ఆయన మాట్లాడిన ప్రతి మాటని ఈమె రికార్డ్ చేసింది, ఓకే. రాసి వాళ్ళ అన్నకి లేఖలుగా పంపించింది. హ్మ్. ఆయన అన్న ప్రతి మాటని హ్మ్. హ్మ్. ఈమె రాసి అన్నకు లేఖలుగా పంపించింది. హ్మ్. కాబట్టి ఆ లేఖలు ఆ లేఖల ద్వారా ఆయన ఏం మాట్లాడారు అనేది మనకు తెలుస్తుంది. అవును. లేకపోతే ఆయన ఏం తెలీదు. మాట్లాడాడో కూడా, ఎందుకనంటే ఎక్కువ సమయం మౌనంగానే ఉండేవాడు. మౌనముని అంటారు ఆయన్ని, హ్మ్. హ్మ్. మౌనముని. మౌనముని. హ్మ్. హ్మ్. ఆయన్ని ఏం మాట్లాడాడో కూడా ఎవరికి తెలిసేది కాదు. హ్మ్. అట్లా రాసినటువంటి లేఖల్లో మనకు చాలా విషయాలు అరుణాచలం గురించి మనకు తెలుస్తాయి. కొన్ని చెప్పండి సార్. అది నీకు మళ్ళీ రమణ మహర్షి గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే అది నిదానంగా చేద్దాం, మనం ఒక్కొక్కటి చేద్దాం. హ్మ్. ప్రస్తుతం ఇక్కడి వరకు మాత్రమే మనం సరే. దీనికోసం చాలామంది ప్రయత్నం చేశారు. హ్మ్. ఏది, శివుణ్ణి దక్షిణామూర్తిని దర్శిద్దామని చాలా ప్రయత్నాలు చేశారు. చాలా ఇబ్బందులు పడి వెనక్కి వచ్చేసారు. ఓకే. కుదరదు. కుదరదు. ఓకే. ఆయన రమణ అనుగ్రహం మహర్షి కూడా ప్రయత్నం చేశాడు. మరి ఫలించిందా సార్? అదే అక్కడే, అందుకే ఆయన ఒకసారి ఒక తేనె తుట్ట మీద కాలు పెట్టాడు. దక్షిణామూర్తిని దర్శిద్దామని ఆ, ఆ. ఆయన వెళ్ళారు. వెళ్ళడానికి వెళుతూ ఒక తేనె తుట్ట మీద కాలు పెట్టాడు. హ్మ్. హ్మ్. కాలు పెడితే మొత్తం తేనెటీగలు విపరీతంగా కాలుని కుట్టేసినాయి. హ్మ్. విపరీతంగా కుట్టేసినాయి. కాలు ఇంత లావును వాసిపోయింది. ఓకే. ఆయన చిన్నగా ఎట్లా నిదానంగా ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఆయన శిష్యుడు ఒక ఆయన, ఈ శ్రావణం ఉంటుంది కదా, హ్మ్. 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 అంటే అవి తీయడానికి. అవి దాంతో ఆ ముళ్ళన్నీ తీశాడు. హ్మ్. నువ్వు ఇప్పటికి కూడా నువ్వు కానీ ఆయన ఫోటోలు చూస్తే ఒక కాలు కొంచెం లావుగా అవును. కనిపిస్తుంది. అవును. కరెక్టే సార్. అంటే ఆయనకే పర్మిషన్ లేదు. హ్మ్. అంత స్వచ్ఛంగా ఉండే వ్యక్తికి కారణం ఆయనే సాక్షాత్తు శివస్వరూపుడు. ఆ. శివస్వరూపుడైనటువంటి ఆయనకే ఎంతవరకు నీకు ఇవ్వాలో అంతవరకు శివుడిస్తాడయ్యా. హ్మ్. కరెక్ట్. సో ఈ మూడవ శివుడు మనకు కనిపించకపోవచ్చు, కానీ నువ్వు ఈ గిరి ప్రదక్షిణం చేయడం వలన ఆ మూడవ శివుడికి కూడా నువ్వు ప్రదక్షిణం చేసిన ఫలితాన్ని నువ్వు పొందుతున్నావు. ఓకే. అర్థమైందా? హ్మ్. ఇప్పుడు బ్రహ్మ విష్ణువులకే ఆది అంతాలు తెలియలేదు. అవును. నువ్వు ప్రదక్షిణం చేయగలవా? లేదు. నేను ప్రదక్షిణం చేయగలనా? లేదు. అంటే అంత క్లారిటీగా తెలుస్తుంది కదా సార్ అక్కడే. అయితే నీ భావన, నేను శివుడికి ప్రదక్షిణం చేశాను, ఈ కొండకు ప్రదక్షిణం చేసి నేను శివుడికి ప్రదక్షిణం చేశాను, ఈ భావన నిన్ను ఈ విశ్వాన్నంతా వ్యాపించి ఉన్న శివుడికి ప్రదక్షిణం చేసినటువంటి ఫలితం ఇస్తుందా, ఇవ్వదా? ఇస్తుంది సార్, ఖచ్చితంగా. ఇంత కథ జరిగినప్పుడు అక్కడ మనం అనుభూతి చెందుతాము. అనుభూతి ఆ అనుభూతి చాలా ముఖ్యం. ట్రూ. నీ భావన చాలా ముఖ్యం. అక్కడ 4 ఉత్సవాలు జరుగుతాయి. ఒకటి, అక్కడ వలయకాపు మండపం అని ఉంటుంది టెంపుల్లోనే. వలయకాపు మండపం ఉంటుంది. ఈ వలయకాపు మండపంలో అమ్మవారికి ఉత్సవాలు జరుగుతాయి. అమ్మవారికి గాజులు చీరలు అన్నీ పెడతారు అక్కడ. అదొక ఉత్సవం. ఇంకొకటి మనందరికీ తెలిసిన ఉత్సవం దీపోత్సవం. దీపోత్సవం 2 ప్రణయ కలహోత్సవం అని జరుగుద్ది. ఓకే. ఈ ప్రణయ కలహోత్సవం ఏమిటంటే బళ్ళాల మహారాజు దగ్గరికి మళ్ళా వద్దాం. అది కూడా ఇంకొక ఉత్సవం. ఈ ప్రణయ కలహోత్సవం ఒక ప్రత్యేకత ఉన్నది. అమ్మవారు సరదాగా ఒకసారి ఆయన 3 కళ్ళు మూసింది. మొత్తం చీకటి అయిందని విన్నాను. మొత్తం విశ్వం అంతా చీకటి అయింది. శివుడికి కోపం వచ్చి, నువ్వు చేసినటువంటి పాపానికి నువ్వు దూరంగా వెళ్ళు అని అంటాడు. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తాను, నాకు తరుణోపాయం చెప్పు అని అంటే ఆమెకి తరుణోపాయం చెప్తాడు శివుడు. ఓకే. అంటే నీకు చాలా సులభంగా చెప్తున్నాను, దీన్ని మనం చాలా ఎలాబొరేట్గా కూడా చెప్పుకోవచ్చు. ఆమె
అరుణాచలానికి వచ్చి అక్కడ తపస్సు చేస్తుంది. అదే సమయంలో అక్కడ మహిషుడు అనేటటువంటి రాక్షసుడు అమ్మను మోహించి ఆమెని ఆమె మీదకు దాడి చేయబోతాడు. దాడి చేయబోతే అమ్మ తన చేతి ఖడ్గంతో వాడి మెడ నరుకుద్ది. ఆ మెడలో ఆమెకి శివలింగం కనిపిస్తుంది. ఓకే. శివలింగాన్ని ఆమె చేత్తో తీసుకుంటుంది. చేతికి అంటుకుపోద్ది. చేతికి అంటుకుపోతే ఇదేంటిది చేతికి అంటుకుపోయింది అని ఇది చేస్తే అప్పుడు గౌతమ మహర్షి వస్తాడు. అమ్మా, వాడు అత్యంత శివభక్తుడమ్మా, కాకపోతే వాడు చేసిన తప్పులకు శిక్ష నీ చేత పనిష్మెంట్ చేయించాడు శివుడు. కాబట్టి నువ్వు ఎక్కడైతే అంటే కుండంలో స్నానం చేస్తావో, ఎక్కడైతే ఈ శివలింగం ఊడి పడిపోతుందో అక్కడ నువ్వు ఈ శివలింగాన్ని పెట్టి ఇచ్చేయమ్మా, అప్పుడు శివుడిని ప్రార్థించు అని అంటాడు. అప్పుడు ఆమె మరి ఏది పుణ్యకుండము ఎట్లా తెలుసుకోవడం అంటే, తల్లి నీకు పుణ్యకుండాలే ఉంది, అన్ని కుండాలు నీ దయ వల్ల ఇదైనయే, నీ ఖడ్గంతో ఇక్కడ ఉన్నటువంటి ఒక దీన్ని ఖండించు, దాంట్లో నుంచి కుండం ఏర్పడుద్ది. అట్లా చాలా కుండాలు ఉన్నాయి. ఇది అరుణాచలంలో బ్రహ్మకుండం, దీన్ని ఖడ్గకుండం అంటారు. ఓకే, మాకు ఓన్లీ 9 లింగాల గురించి ఎక్కువ తెలుసు సార్. చాలా కుండాలు ఉన్నాయి, చాలా కుండాలు ఉన్నాయి. ఆ దాంట్లో ఆ కుండంలో మునిగినప్పుడు చేతి శివలింగం సపరేట్ అవుద్ది. ఓకే. ఇప్పుడు శివుడు ఆమెని పరిగ్రహిస్తూ ఆమెకి అపిత కుచాంబ అని పేరు పెడతాడు. అపిత కుచాంబ అంటే బిడ్డలకు పాలు ఇవ్వని కుచములు కలిగిన తల్లి. ఇదెందుకు? అదే డౌట్ వచ్చింది. ఇదెందుకు అని అంటే, ఆ పరమశివుణ్ణి చేరుకోవాలని అప్పటికి మన సుబ్రహ్మణ్యుడు చిన్నపిల్లవాడు. సుబ్రహ్మణ్యుడు చాలా చిన్నపిల్లవాడు. అయినా సరే తన భర్తను చేరుకోవడానికి, తన భర్త అనుగ్రహాన్ని పొందడానికి తపస్సు చేసింది, మహిషుణ్ణి చంపింది, తనకు ఇదైనటువంటి పాపరాశిని వదిలించుకుంది. ఇంత వదిలించుకొని బిడ్డకు పాలు ఇలా, అవును, బిడ్డకు పాలు ఇవ్వలేదు కాబట్టి ఆమెకు అపిత కుచాంబ అని నామకరణం జరిగింది. అసుతోషుడు అపిత కుచాంబ. అత్యంత సంతోషాన్ని పొందేటటువంటి శివుడు అపిత కుచాంబ. అసలు అక్కడ ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క కథ, ఒక్కొక్క ఎంతమంది మహానుభావులయ్యా, ఎంతమంది మహానుభావులు అక్కడ ఇచ్చేసినటువంటి వాళ్ళు చాలామంది. నీకు మహర్షులు అక్కడికి వచ్చి తపస్సు చేస్తారు. అవును అంటారు సార్, మహర్షులు అక్కడికి వస్తారు, తపస్సు చేస్తారు. ఇప్పటికీ ఆ కొండ చాలా పెద్ద కొండ ఏం కాదు కదా. అవును, నువ్వు చూస్తే మొత్తం 14 కిలోమీటర్ల రేడియస్. అవును, కొండ ఎక్కడం కూడా పెద్ద సమస్య అయిన విషయం కాదు. జ్యోతిని స్వయంగా తీసుకెళ్తారు, వెహికల్స్ కూడా లేకుండా తీసుకెళ్తారు. అంటే పెద్ద ఇది కాదు. అవును, కానీ ఆ కొండలో కనిపించని గుహలు ఉన్నాయి. కనిపించని మహాపురుషులు అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. నీ అదృష్టం బాగుంటే నీకు దర్శనం ఇస్తారు. నువ్వు గమనించావా అసలు మొత్తం ఒక 3-4 క్షేత్రాల్లోనే భారతదేశంలో అంతమంది సాధువులు. అవును, ఇది అడగాలనుకుంటున్నాను. నువ్వు 14 కిలోమీటర్ల రేడియస్లో నువ్వు తిరిగితే 14 కిలోమీటర్లు ఎంతమంది సాధువులు ఉంటారో లెక్క చెప్పలేవు. దీంట్లో కొన్ని చెప్పాలి సార్. అంటే కొంతమంది ఐటీ ప్రొఫెషనల్స్ కూడా అక్కడికి వచ్చి సాధువుల్లాగా ఉండి సేవలు చేస్తున్నారు. ఇంకొంతమంది రోడ్ సైడే ఉంటున్నారు. అంటే వాళ్ళకి ఏది కోరికలు లేకుండా, అంటే ఆ ప్రకృతిలో పడుకుంటున్నాము మేము అనే విధంగా జీవిస్తున్నారు. నువ్వు నాకు అక్కడి నుంచి ఫోన్ చేసినప్పుడు చెప్పారు, నీకు ఒక ఐటీ ప్రొఫెషనల్ చెప్పారు ఫోన్ నంబర్ కూడా ఇచ్చాను, మాట్లాడాను.
చాలా మంది ఉన్నారు అట్లా. ఒకరు కాదు, మ్మ్. ఒక్కొక్కరు. నాకు ఒక ఆశ్రమం తెలుసు, అంతా ఐటీ ప్రొఫెషనల్సే. అదే వాళ్ళందరూ అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్ళు సాధన చేసుకోవడానికి వస్తారు. అది ఏంటి సార్ ఇది? ఏంటి కాదయ్యా, నీకు అక్కడ ఉన్న ఎనర్జీ నిన్ను అట్లా అట్రాక్ట్ చేస్తుంది. నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో తప్పుడు పనులు చేయడం కాదు. నువ్వు అక్కడ శివుడి మీద భక్తితో నువ్వు ఆ ఎనర్జీని స్వీకరించడానికి సిద్ధంగా వెళితే అద్భుతమైనటువంటి అనుభవాలు నీకు కలుగుతాయి. కానీ మనం ఏం చేస్తాం, తిరుగుతాం. తిరిగేటప్పుడు ఏమన్నా శివనామం జపిస్తామయ్యా? ఊరికే స్టేటస్ పెట్టాలి, తిరగాలి, ఇట్లా ఉంటారు. శివుడి దగ్గరికి ఆలయంలోకి వెళ్తావు, ఆలయంలో కనీసం దర్శనం చేసుకున్నంతసేపు అన్న శివనామాన్ని స్మరిస్తున్నావా? నువ్వు 14 కిలోమీటర్లు నడుస్తూ శివనామాన్ని జపిస్తూ నడిస్తే నీ బాడీలో ఎంత ఎనర్జీ ఇదవుతుంది. అండ్ ఇంకొకటి వింటాను సార్, అంటే ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనతో పాటు ప్రకృతిలోనే ఏదో ఒక జీవరాశి మనకు తోడుగా ఉంటుందని బిలీవ్ చేస్తారు. దాని పట్ల మీరు ఏమంటారు? ఖచ్చితంగా జరుగుతుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఎనీ ఎగ్జాంపుల్ చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు సార్, కానీ ఇట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. చెప్పండి. ఆ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. అవును. ప్రతి క్షేత్రానికి ఒక క్షేత్రపాలకుడు ఉంటాడు, కాలభైరవుడు. నేను ఎప్పుడు వెళ్ళినా 4 కుక్కలు నాకు తోడొస్తాయి. ఎలా అంటే నాకు తెలియదు. ప్రతిసారి నీకు మొన్న ఈ మధ్య జరిగిన ఒక సంఘటన చెప్తాను. చెప్పండి. ఇక్కడే మన జానారెడ్డి ఊరుంది, దాని పక్కనే ఒక భైరవాలయం ఉంది, పెద్దది. అక్కడ భైరవుడి విగ్రహం, చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. ఓకే. దానికి నువ్వు వెళ్ళి స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. సార్, అభిషేకం చేసుకోవచ్చు. అక్కడ వెళ్ళాను నేను. అంటే ఇది ఎందుకు జరిగింది అని అంటే నువ్వు నాకు రీజన్ నాకు కూడా తెలియదు. మిరాకిల్స్ ఏం అర్థం కావు సార్. అంతే 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 అనుభవించడమే. అవును. వెళ్ళి అక్కడ నేను కొంచెం సేపు ప్రదక్షిణం అది చేసి వచ్చి ఒక దగ్గర కూర్చొని టెంపుల్లో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నా. ఒక కుక్క వచ్చి నా ఒళ్ళో పడుకుంది టెంపుల్లో. లోపలికి కుక్కల్ని రానిరు. ఎందుకు అని అంటే నేనేం చెప్పేది, బట్ మీరు ఎన్నిసార్లు గూంగా గుడు కాయకై ఎగ్జాక్ట్లీ అదేమనలేము. బట్ ఎన్నిసార్లు గిరి ప్రదక్షిణకి వెళ్ళినా ఇలాంటి అనుభూతి చాలా మంది చెందినారు అంటారు. చాలా మందికి జరుగుద్ది. అది ఒకటే కాదు, నీకు ఒక పర్టికులర్ ప్రదేశం ఉంది, నువ్వు ఆ పర్టికులర్ ప్రదేశంలో అంటే టెంపుల్ ఉంటుంది, లోపలికి వెళ్ళాలా కొంచెం. ఇది 14 కిలోమీటర్ల దీంట్లో అరుణాచలంలోనే. అరుణాచలం కొద్దిగా లోపలికి వెళ్ళాలా. లోపలికి వెళ్ళి ఆ టెంపుల్కి బ్యాక్ సైడ్ నువ్వు కూర్చునేదానికి అరుగులు ఉంటాయి. ఓకే ఓకే. గోడ అరుగులు ఉంటాయి. ఆ అరుగుల మీద కూర్చొని కొంచెం సేపు కళ్ళు మూసుకో, అద్భుతమైన సుగంధాలు నీకు స్మెల్ వస్తుంది అరుణాచలంలో. ఇంకా ఏమన్నా అక్కడే కాదు నీకు ఆ స్మెల్ కానీ, అంటే అందరికీ వస్తుందా రాదా అంటే నేను చెప్పలేను. ఓకే. నేను నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారు ఈ స్మెల్. ఇక్కడే కాకుండా మాకు రమణాశ్రమం ఎదురుగానే కొంచెం లోపలికి ఒక చౌల్ట్రీ ఉంది. మన తెలుగు వాళ్ళందరూ అక్కడికే వెళ్తారు ఎక్కువ. ఓకే. అక్కడ రూమ్లో పడుకొని ఉన్నప్పుడు కూడా ఇదే వాసన, అద్భుతమైన వాసన. దానికి నేనేం సర్వజ్ఞుణ్ణి కాదయ్యా. నేను ఇట్లా జరిగింది నాకు ఎక్స్పీరియన్స్ అని మా పెద్దలకి చెప్తే, వాళ్ళకి కాదు పెద్దలకి చెప్తే వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, అద్భుతమైన వాసనలు వచ్చే చోట దేవతలు వచ్చి ఉంటారు అని చెప్పారు. ఓకే. ఇది మన అరుణాచలంలో ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి కదా సార్. చాలా చోట్ల జరుగుద్ది నీకు ఇది, ఈ ఎక్స్పీరియన్స్. నేను చెప్తున్నది అదే, వీటిని అన్నిటినీ నువ్వు అనుభవించడానికి అక్కడికి వెళ్ళాలా. ఖచ్చితంగా. నువ్వేదో గిరి ప్రదక్షిణము నేను చూస్తూ ఉంటా, జట్కా బండిలో వెళ్ళేవాళ్ళు, ఆటోల్లో తిరిగేవాళ్ళు, అండ్
షూస్ వేసుకొని తిరిగేవాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటా. కానీ నిజంగా గిరి ప్రదక్షిణం ఇప్పుడు అదేదో సాంగ్యం కాదయ్యా. గిరి ప్రదక్షిణం అనేది సాంగ్యం కాదు. నేనేటో తిరిగానులే, అక్కడ నీ కాలు భూమికి ఆనిస్తూ తిరగాల, తిరిగి ఆ ఫీల్ని నువ్వు తీసుకోవాలి, లోపలికి తీసుకుంటే అప్పుడు నీకు అర్థమవుతుంది. కరెక్ట్ సార్. నేను చాలామంది ఎక్స్పీరియన్సెస్ని విన్నాను నేను. ఏది ఇక్కడ మా జబ్బులు నయమైనాయి అనేటటువంటి ఎక్స్పీరియన్సెస్. ఓకే. అండ్ ఒక స్టోరీ కూడా విన్నాను సార్. ఒక మహిళ చెన్నై నుంచి వచ్చారంట, ఏదో ఫంక్షన్ ఉండే అరుణాచలం సైడ్ వెళ్తుంటే ఫారెస్ట్లో జట్కా బండి మీద ఎవరో దొంగ వాళ్ళు వచ్చి ఆపేసరికి అప్పటికప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఆమెను సేవ్ చేశారంట. పేర్లు రాసుకొని పోయాక నెక్స్ట్ డే స్టేషన్కి వెళ్ళి ఆ పేర్లు ఇచ్చి వీళ్ళని పిలిచండి నేను థ్యాంక్స్ చెప్పాలంటే ఆ పేర్లు ఒక పోలీస్ లేడంట అక్కడ. ఇది రీసెంట్గా జరిగింది. రీసెంట్గా జరిగినటువంటి అంటే రీసెంట్ అంటే ఇట్లా ఈ మధ్య కాలంలో జరిగింది. ఎందుకయ్యా ఇప్పుడు అక్కడ ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ఇప్పుడు చెప్తారు కదా, ధరతీ సబ్ కాగద్ కరే లేఖిని సబ్ బనరాయ్ గురువు కాకుండా లిఖనా జాయ్ అని చెప్పి కబీర్ చెప్తాడు. అంటే భూమిని అంతా కాగితం చేసి భూమి మీద ఉండే చెట్లన్నింటినీ కళాలుగా చేసి సాత్ సముందర్ స్యాహీ కరే సముద్రాలన్నింటినీ ఇంకుగా చేసి రాసినా కానీ నువ్వు గురువు యొక్క అంటే భగవంతుడి యొక్క గుణాలని లిఖించలేవు. ఎన్నని చెప్పుకుంటావు? మనం మనిషిగానే ఎన్నో అనుభూతులు చెందుతున్నాం, బాధ, ఆనందం, కోపం. ఎంతమంది ఇప్పుడు నువ్వు కార్తీక పౌర్ణమి రోజు అక్కడికి వెళితే సార్ నీకు కాలు పెట్టడానికి చోటు ఉండదు. అవును. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ గిరివాలం నువ్వు అడుగు వేసుకుంటూ వెళ్ళాల. నువ్వు హాయిగా కానీ నువ్వు లెక్క పెడితే ఎన్ని అడుగులు నీకు అర్థమవుతాయి. కానీ అయితే అంటే నేను మీ ఎక్స్పీరియన్స్ నా ఇదేంటంటే నేను జనాలు ఎక్కువగా లేని సమయాలు చూసుకొని వెళుతూ ఉంటానయ్యా. ఎన్నిసార్లు వెళ్ళారు సార్? నేను 5-6 సార్లు వెళ్ళాను. ఒకసారి వెళ్ళినప్పుడు 5 సార్లు ప్రదక్షిణం చేసి వచ్చాను. నా పర్సనల్ ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను సార్. అంటే ఈ గిరి ప్రదక్షిణ తిరుగుతున్నప్పుడు మేము ఒక 10 మంది వెళ్ళామనుకోండి, 8 మంది బాగున్నారు, 2 ఆలోచించుకుంటూ నడిచే వాళ్ళకి కాళ్ళకి నొప్పులు బొబ్బలు వచ్చాయి. నాకు మరుసటి రోజు పొద్దున ఒక చిన్న బొబ్బ కూడా లేదు సార్. నేను సాక్స్ లేదు, ఏమీ లేదు, కంటిన్యూగా నడిచాను, కూర్చోలేదు. మళ్ళీ ఎందుకు ఒక్కొక్కరికి ఒకలాంటి ఫీలింగ్ కలుగుతుంది అంటే నేను అదే చెప్తున్నది. లెట్ ఇట్ బి. పోనీ బొబ్బలు వచ్చినా కానీ వాళ్ళు నడిచారు కదా. ఎగ్జాక్ట్లీ, నడిచారు. బొబ్బలు కొద్ది రోజులకు తగ్గిపోతాయి అంటే కానీ దాని ఎఫెక్ట్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు నీకు నీ బాడీలో కొంత దాన్ని తట్టుకునే శక్తి, ఇమ్యూనిటీ ఉండొచ్చు. దాన్ని తట్టుకోలేని శక్తి ఉన్నప్పుడు అవన్నీ వస్తాయి. అవును. కానీ వాటిల్ని కూడా తట్టుకొని నువ్వు నడిస్తే నీ ఆత్మ బలం పెరుగుతుంది. ఓకే, అర్థమైందా? హాయిగా నేనేం చేసేవాడిని అయితే నేను చీకటితో 4 గంటలకు లేసి 3 గంటలకు లేస్తాను. 3 గంటలకు లేసి స్నానం గీనం చేసి బయలుదేరేసరికి 4 అవుద్ది. 4 గంటలకు లేసి మొదలు పెడితే 9:30-10 గంటలకి నా ప్రదక్షిణ పూర్తవుద్ది. అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఈ మన కుండలతో అంటే చెంబులతో రాగి జావ ఇస్తారు, అమ్ముతారు. అక్కడ పోయి కూర్చొని రాగి జావ తాగి నేరుగా ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోతా. టెంపుల్లోకి వెళ్తే టెంపుల్లో నేను ఇంకెంతసేపు నాకు కూర్చోవాలనిపిస్తే అంతసేపు కూర్చొని ఇంకా ప్రశాంతంగా. అయితే ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కానీ టెంపుల్లో ఉన్నంతసేపు నేను వేరే మాట మాట్లాడను. స్వామి యొక్క నామాన్ని చేసుకుంటూ ఉంటాను, లేకపోతే ఆయన అష్టోత్తరం, ఆయన పాటలు, నాతో పాటు నా గాడ్జెట్స్ ఉంటాయి కదా అవి కూడా తీసుకెళ్తాను. నేను దాంట్లో పాటలు పెట్టుకుంటాను, పాటలు వింటూ ఇది చేస్తాను. అన్నీ స్వామి, అక్కడ అంతా స్వామి అంతే. అది ఆ ఫీల్ని కానీ నువ్వు తెచ్చుకోగలిగితే ఏ క్షేత్రానికి వెళ్ళినా ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్. ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ని నువ్వు కానీ పాటిస్తే ఖచ్చితంగా నీకు
ఆ ఎనర్జీని నువ్వు రిసీవ్ చేసుకోగలవు. మ్మ్. ఇందాక నువ్వు అన్నావు కదా, కొందరికి కాళ్ళు బొబ్బలెక్కినాయి, కొందరు నేను అన్నాను హా సార్. ఏది ఆటోల్లో తిరుగుతారు, అవును. జట్కాల్లో తిరుగుతారు. ఇంకొక ప్రశస్తమైన విషయం ఏంటంటే అక్కడ శివుణ్ణి పూజించడం తప్ప వేరే నియమాలు ఏమీ అవసరం లేదు అనేది అక్కడి నువ్వు పెట్టుకున్నదే నియమం. అవును. శివుణ్ణి పూజించడానికి పెట్టుకో ఎటువంటి నియమం అయినా, ఏం చేసినా మనసులో అది ఉండాలి. మనసులో అది ఉండాల. ఓకే. అయితే నువ్వు బేర్ ఫుట్తో తిరిగితే ఆ ఎనర్జీని నువ్వు రిసీవ్ చేసుకోగలవు. సో దానివల్ల ఈ భౌతికమైనటువంటి లాభాలు కూడా నీకు సంక్రమిస్తాయి. అండ్ ఇంకోటి ఎక్కువ వింటాను సార్, అంటే బల్లాల మహారాజ్ గురించి ఒక కథ చెప్తుంటారు. పరమశివుడే స్వయంగా వచ్చి ఆయనకి పిండ ప్రదానాలు చేశారంటారు. చేస్తారు ఇప్పటికీ మీకు 700 సంవత్సరాల క్రితం 700 సంవత్సరాల నుండి నేటి వరకు ఇందాక మనం చెప్పుకున్నామే 4వ ఉత్సవం. ఒకటి దీపోత్సవం, అవును, పౌర్ణమి రోజు జరిగేది దీపోత్సవం. ఇంకొకటి అమ్మవారికి గాజులు పెట్టే ఉత్సవం. ఇంకొకటి ప్రణయ కలహోత్సవం. ఇంకొకటి ఈ బళ్ళాల మహారాజు. బళ్ళాల మహారాజు అత్యంత శివభక్తుడు. ఆయన చాలా గొప్ప జంగమదేవతలు వస్తే వాళ్ళకి అన్నీ ఆయన సమకూర్చేవాడు. శివుడు ఒకసారి ఈయన్ని పరీక్షించడానికి ఒక జంగముల జట్టుగా వచ్చాడు. వస్తే వాళ్ళకు కావలసినవన్నీ ఆయన బళ్ళాల మహారాజు సమకూర్చాడు. ఆయనకు పిల్లలు లేరు. బళ్ళాల మహారాజుకి పిల్లలు లేరు. ఓకే. అప్పుడు ఈ జట్టు యొక్క పెద్ద స్వామి ఎవరైతే ఉంటారో ఆయన బళ్ళాల మహారాజుని పిలిచి అందరికీ ఒక్కొక్క వాళ్ళు ఏమంటారు దేవదాసిల్యం అన్నాడు. అందరికీ దేవదాసిల్ని సమకూర్చాడు. కానీ ఆయన పెద్ద స్వామికి దేవదాసి లేకుండా పోయింది. ఎట్లా ఇది, ఏం చేయాలా, దేవదాసిలు అందరికీ సమకూర్చగలిగాను కానీ పెద్ద స్వామికే లేకుండా పోయింది అని చెప్పి బాధపడుతుంటే అప్పుడు ఆయన భార్య చెల్లమ్మ ఆమె ఆయన దగ్గరకు వచ్చి మీరు బాధపడకండి నేను వెళ్తాను అని చెప్పి పెద్ద స్వామి దగ్గరికి వెళ్ళింది. ఆయన నిద్ర నటిస్తూ ఉన్నాడు. పెద్ద స్వామి నిద్ర నటిస్తూ ఉంటే వెళ్ళి ఆయన్ని తాకింది. తాకగానే ఆయన చిన్న శిశువుగా అయిపోయాడు. ఓకే. ఆహా, ఇది భగవత్ ప్రసాదం అని చెప్పి చెల్లమ్మ ఆ శిశువుని తీసుకొని ఇదిగోండి ఇట్లా జరిగింది అని చెప్పి బళ్ళాల మహారాజు దగ్గరకు వచ్చింది. బళ్ళాల మహారాజు దగ్గరకు వస్తే బళ్ళాల మహారాజు శిశువుని దాకగానే అదృశ్యమైపోయాడు. ఇది కథ. అప్పుడు బళ్ళాల మహారాజుకి శివుడు ఒక వరం ఇచ్చాడు. ఏమిటయ్యానంటే నీకు బిడ్డలు లేరు కాబట్టి నీ పిండ ప్రదానం నేనే చేస్తాను అని. ఆ పర్టికులర్ రోజున ఈ పండితులు పూజారులు స్వామి దగ్గరికి వెళ్ళి తిదివార నక్షత్రాలతో చెప్పి స్వామిని అంటే అయ్యా ఇవాళ ఆయన పిండ ప్రదానం చేయాల్సిన రోజు అని చెప్పి ఆయనకి చెప్తారు. ఓకే. చెప్పి తలుపులేసేస్తారు. తలుపులేసేసి ఉత్సవమూర్తులు అక్కడి నుంచి పళ్ళికొండ పట్టు అని ఉంది, పళ్ళికొండ పట్టుకి వెళ్తారు. పళ్ళికొండ పట్టు బళ్ళాల మహారాజు గారి రాజధాని. అక్కడే ఆయన ఖననం జరిగింది. ఓకే. అక్కడ చెరువులో స్వామివారు స్వయంగా స్నానం చేస్తారు. ఇది ఉత్సవ విగ్రహాలని చెరువులో స్నానం చేయిస్తారు. అమ్మ అయ్య ఇద్దరు కూర్చోబెట్టి పిండ ప్రదానం చేస్తారు. అక్కడ పిండ ప్రదానం చేసి మళ్ళా ఆయన అరుణాచలం వచ్చి అరుణాచలంలో స్నానం చేసి గుళ్ళో ప్రవేశిస్తాడు. అంటే 700 సంవత్సరాల నుంచి ఈ
సాంప్రదాయం అక్కడ కొనసాగుతూ ఉంది 700 700 సంవత్సరాల నుంచి. అంటే స్వామి ఎంత కరుణామయుడు అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. అవును. అంతేకాదు పిండ ప్రదానం, శివుడు తలుచుకుంటే పిండ ప్రదానం చేయాలయా? అవసరం లేదు సార్. అవసరం. అవును. కానీ పిండ ప్రదానం చేయడం ఎంత ముఖ్యం అనేది తెలియజేయడానికి కూడా ఈ నిదర్శనంగా నిలిచింది. ఏం జరుగుద్ది పిండ ప్రదానం చేసేటప్పుడు? పిండ ప్రదానం చేసేటప్పుడు నువ్వు నీ తండ్రిని తలుచుకుంటావు, నీ తాతని తలుచుకుంటావు, నీ ముత్తాతను తలుచుకుంటావు, నీ జన్మకు కారకులైనటువంటి వారిని తలుచుకొని ఆ రోజు నువ్వు చేస్తాము దాన ధర్మాలు చేయడమో లేకపోతే ఇవన్నీ చేస్తావు, రిచువల్స్. అంటే నువ్వు ఎల్లప్పుడూ కృతజ్ఞుడివై ఉండాలి. నీ జన్మనిచ్చిన వారి పట్ల నీ కృతజ్ఞత తెలియజేయాలి అని చెప్పి మన సాంప్రదాయం మనకు తెలియజేస్తుంది. అందుకే ముందు 3 తరాలు, తర్వాత 3 తరాలు పెడతారు. మన ప్రతి ఒక్క రిచువల్ వెనుక ఒక అద్భుతమైనటువంటి ఆలోచన విధానాలు ఉన్నాయ్యా. ఇవి మనం అర్థం చేసుకొని ముందుకు నడవగలిగితే మనం ఈ భూమి పట్ల, ఇప్పుడు నీకు పంచభూతాల రూపంలో శివుడు ఉన్నాడు, ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు అంటే నువ్వు ప్రతి కణంలో శివుణ్ణి దర్శించగలవా? ఖచ్చితంగా. శివుణ్ణి దర్శించగలిగినప్పుడు ఈ ప్రకృతికి నువ్వు హాని చేయగలవా? చేయలేము. ప్రకృతి రూపంలో ఉన్నది కూడా శివుడే కదా. అంతే కదా. సో ప్రకృతిని నువ్వు బ్రతకాలా అనంటే ఎంతవరకు నీ బ్రతుకుకు అవసరమో అంతవరకు మాత్రమే ప్రకృతిని నువ్వు ఉపయోగించుకుంటూ బ్రతికేటటువంటి జీవన విధానాన్ని మనకు ఈ పిండ ప్రదానాల ద్వారా మనకు తెలుస్తుంది. నీకు ఇంకొక చిన్న ఇదయ్యా, అదొకటే కాకుండా ఎంతోమంది మహాత్ములు అక్కడ తపస్సు చేశారు. అవును, చాలామంది ఉన్నారు సార్. చాలామంది ఉన్నారు. శేషాద్రి స్వామి అని ఒక ఆయన, అసలు రమణ మహర్షిని కనుక్కున్నదే ఆయన. రమణ మహర్షి బట్టలు లేకుండా తిరిగేవాడు, గోచిగుడ్డు ఉండేది కదా ఆయనకి. ఆయన చిన్నప్పుడే ఇల్లు వదిలి వచ్చేసాడు. సరే, రమణ మహర్షిని గురించి చెప్పుకుంటూ వెళ్తే ఇంకొక 4 ఎపిసోడ్లు అవుతాయి. అంటే మనం కొంచెం మన దాన్ని ఏమంటారు, ఒక ఉద్ధరణ, చెప్పండి, తీర్థం. ఆయన అక్కడి నుంచి వచ్చేసాడు. ఆయనకి ఎక్కడ లేని భక్తి. ఆయన గూళ్ళోకి వచ్చాడు. గూళ్ళోకి వస్తే పిల్లలందరూ ఆయన్ని రాళ్ళతో కొట్టేవాళ్ళు. ఆయన బట్టలు లేవు కదా, రాళ్ళతో కొట్టేవాడు. ఆయన ఇట్లా కాదని టెంపుల్లో ఒక అండర్ గ్రౌండ్ టెంపుల్ ఒకటి ఉంది. ఇప్పుడంతా బాగా బ్రహ్మాండంగా చేశారు. కానీ అప్పుడు ఎందుకు మా చిన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు కూడా అది రమణ మహర్షి తపస్సు చేసినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అండర్ గ్రౌండ్లో అది అట్టే ఉండేది. ఇంకా అది శుభ్రం చేయలేదు, అట్టే ఉండేది. అక్కడ కూర్చొని అక్కడ ఆయన తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఆయన ఈ ఇదంతా చెదగొట్టేసి ఆ రసి కారుతూ ఉంటే ఆ వాసన బయటకు వస్తుంటే ఇక్కడ ఏదో చచ్చింది అని, అంటే జనరల్గా అవునవును వచ్చారు, విన్నాను సార్, అక్కడ కూడా చెప్పారు ఈ మాటలు. అప్పుడు ఆ పూజారులు వెళ్ళి చూశారు ఆయన్ని. చూసి అయ్యో ఎవడో వీడు సామాన్యుడు కాదండి, ఆయన్ని పైకి తీసుకొని వచ్చి ఆయనకి, అంటే ఆహారం లేదు, ఏం లేదు, ఆయన అట్లనే తిరిగేవాడు. అవును, ఎవడైనా అంత ముద్ద పెడితే తినేవాడు, లేకుంటే దాని గురించి కూడా ఆలోచించేవాడు కాదు. అట్లా తపస్సు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆయన్ని సాక్షాత్తు శివుడని అంటారు. అవును అవును సార్, రమణ మహర్షిని. నువ్వు ఎందుకు, రమణ మహర్షి ఆశ్రమం ఉంది కదా, అక్కడ ఆయన సమాధి ఉంది, వెళ్ళు ఆడ కూర్చొని అక్కడ ఎవరు మాట్లాడరు. అవును, కామ్గా సైలెంట్ అన్ని చూస్తుంటారు, ఎవరు మాట్లాడరు. ఆడ కూర్చొని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయి.
ధ్యానం చేయమని కాదు నేను ప్రయత్నం. చెప్తున్నా. ప్రయత్నం చేయి. ఉమ్, నువ్వు ఎంత డీప్ ధ్యానంలోకి వెళ్తావో నీకే అర్థం అవుద్ది. ఓకే. బట్ దీనికి ఒక కనెక్షన్ సార్, అంటే ఒక ఇంటర్వ్యూ చూసాను సార్. అండ్ ఇంకొకటి ఆయన ఆయన ఏదో ఇంటర్వ్యూ అన్నారు. సారీ సార్, మీరు చెప్పండి సార్, చెప్పండి. ఆయన ఆ తర్వాత అక్కడ గుహల్లో తపస్సు చేశాడు. సేమ్ క్వశ్చన్ సార్. ఈయన కొండ మీద గృహాల్లో తపస్సు చేస్తుంటారు కదా. సో ఒక ఇంటర్వ్యూలో విక్టర్ వెంకటేష్ ఒక అంటే హోస్ట్కి చెప్తారు, నేను అరుణాచలంకి వెళ్ళినప్పుడు అక్కడ రమణ మహర్షి గారి ఆశ్రమం ధ్యానం చేసిన ప్లేస్లో కూర్చొని వచ్చాను. ఆ రోజు నుంచి నాకు ఒక డివైన్ ఎనర్జీ, డివైన్ పవర్ కనెక్ట్ అయింది, నేను దాంతోనే ట్రావెల్ చేస్తున్నానని చెప్పారు. అంటే ఇప్పుడు నీకు ఆ గుహ మూసేశారే, ఆ గుహ లోపలికి పోనీరు. కానీ వాళ్ళకు అక్కడ ఆ తపోశక్తి ఉంటుంది కదయ్యా. రజనీకాంత్ గారు కూడా వెళ్తారు కదా సార్. వెళ్తారు. ఇప్పుడు సరే వాళ్ళు వెళ్ళారు కాబట్టి అది గొప్పవి కాదు, అంటే నేను అవి గొప్పవి కాబట్టి వాళ్ళు వెళ్ళారు. ఎగ్జాక్ట్లీ. దాంట్లో నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు అక్కడ ఉండి తపస్సు చేసి ఒక తరం అక్కడ నుంచి కనిపించకుండా వెళ్ళారు, కానీ ఈ రోజు కూడా మనం వాళ్ళని గౌరవిస్తాం, తలుచుకుంటాం. కానీ ఇంకా ఎనర్జీ అక్కడ ఎలా ఉంది? వాళ్ళ తపోశక్తి అది. ఎగ్జాక్ట్లీ వాళ్ళ తపోశక్తి. ఇప్పుడు నేను ఇందాక నుంచి నీకు ఫస్ట్ మన ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను చెప్తున్నటువంటి విషయం అదే. క్షేత్రము, క్షేత్రంలో బేసిక్ ఎనర్జీ ఒకటి ఉంటుంది. ఆ బేసిక్ ఎనర్జీతో పాటుగా ఇది యాడెడ్ ఎనర్జీ. ఇది వీళ్ళ తపోశక్తి యాడెడ్ ఎనర్జీ. అవును. ఎందుకు అక్కడ వాళ్ళు ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి వీళ్ళు వెళ్ళారు అక్కడికి. అదే సార్ వెళ్ళారు. బట్ అంటే కాదు, ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి రమణ మహర్షి వెళ్ళాడు అక్కడికి. ఓకే. రమణ మహర్షి ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకున్నాడు. అర్థమైందా? రమణ మహర్షిలో ఉన్న ఎనర్జీ ఇంకొకరు అది అక్కడే ఉందిగా. ఎగ్జాక్ట్లీ. అదే అర్థమవుతుంది సార్. అర్థమైందా? సో ఆ ఎనర్జీస్ని నువ్వు ఎప్పుడైతే ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటావో, ఇప్పుడు ఇందాక విక్టరీ వెంకటేష్ ఎక్కడికి వెళ్ళాడు, అట్లా అనుభవాలు పొందినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, అనేక మంది ఉన్నారు. మీరు కూడా ఉన్నారు కదా సార్. అంటే మనం ఎంత అంటే అట్లా జనరల్ గా మనం కూడా ఒక మనిషిగా అక్కడికి వెళ్ళి ఒక డిఫరెంట్ అనుభూతి, అది నేను ఏ క్షేత్రంలోకి వెళ్ళినా అనుభూతిని పొందుతా. అయితే అఫ్ కోర్స్ ఇది ఒక ప్రత్యేకమైన క్షేత్రం అయ్యా, ప్రత్యేకమైన క్షేత్రం. నేను నీకు మళ్ళా ఇంకొకసారి చెప్తున్నా, చెప్పండి. క్షేత్రము అనేది అక్కడ ఉన్నటువంటి ప్రదేశము. అక్కడ నువ్వు ఏదో ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక శివలింగము, ఒక విగ్రహము కాదు. ఆ ప్రదేశం అంతా ఎనర్జీయే. ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ఎనర్జీని నువ్వు రిసీవ్ చేసుకో. అండ్ ఇక్కడ ఒక స్టోరీ విన్నాను సార్, అంటే అరుణగిరి నదర్ స్టోరీ. అండ్ ఇందులో ఒక చిలుక గురించి నీకు అక్కడ అదొక మళ్ళా అంటే దీని వెనక చాలా స్టోరీస్ ఉన్నాయి, ఒకటి కాదు. నీకు నేను చెప్పాను కదా, చిన్న చిన్న అక్కడ పుణ్యకార్యం చేస్తే అది 1000 నీకు ఫలితాన్ని ఇస్తుంది అని. దానికి చాలా కథలు ఉన్నాయి. ఒక సాలెపురుగు కథ ఒకటి ఉంది, ఎలుక కథ ఒకటి ఉంది, ఏనుగు కథ ఒకటి ఉంది, ఇంకా ఇట్లాంటి కథలు బోలెడు ఉన్నాయి. అట్లనే అరుణగిరినాథర్ కథ కూడా. ఆయన పరకాయ ప్రవేశం చేసి ఆయన సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తాడు, పూలు తెచ్చి. అంటే ఆయన ఇప్పుడు ఇక్కడ ఉండే పూలు నీకు దొరికినాయి, కానీ ఆయన ఇంకా ఇదనమాట, అద్భుతమైనటువంటి కవి ఆయన. ఆయన ఎక్కడి నుంచో పూలు తెచ్చి చేయాలా అని ఆయనకు పరకాయ ప్రవేశ విద్య తెలుసు. ఆలయంలోనే తన శరీరాన్ని వదిలిపెట్టి ఆయన వెళ్ళి చిలుక రూపంలో వెళ్ళి పూలు తెచ్చి పూజ చేసేవాడు. ఇది ఆయన రైవల్. అవును. ఒక ఆయన ఇట్లా చిలుక రూపంలోకి మారగానే ఆయన శవాన్ని కాల్చేసాడు. ఏం చేయాలి అర్థం కాక అలా మిగిలిపోతారు. అప్పుడు అలా మిగిలిపోయి ఇప్పటికీ అక్కడ ఆయన చిలుక రూపంలోనే స్వామికి తన కవిత్వాన్ని వినిపిస్తూ ఉంటాడు. అందుకే దాన్ని కిలి గోపురం అంటారు. కిలి అంటే చిలుక. ఓకే. చిలుక గోపురంగా దాన్ని పిలుస్తారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్న టోపీ అమ్మ అని చెప్పేసి ఒకరి గురించి నేను అంటే ఆమె ఎంత గొప్పది ఏంటి అనేది అట్లా ప్రక్కన పెడితే, సాధన
నీకు అక్కడ నేను చాలామంది ఫారినర్స్ని చూస్తూ ఉంటాను. నేను కొంతమందిని అడిగాను కూడా ఆమె గురించి. అడిగితే సార్ ఆమె ఏదో ఇంతకుముందు సాధన చేసింది, ఇప్పుడు ఎంతవరకు సాధన తెలియదు, అయితే ఆమెను అందరూ చాలా ఇది చేస్తారు. సరే, ఇప్పుడు ఒకటి, టోపీ అమ్మలోనే శివుడు ఉన్నాడా? మనలోనే అంతే చెప్పాం కదా సార్, ప్రతి జీవుడు. నీలోని శివుడు, నాలోని శివుడు. మళ్ళా తనికేళ్ల భరణి గారి శివుడిని గురించి మనం కాబట్టి అక్కడ సాధువు దండం పెడదాం, ఆ మహిమలు ఇవన్నీ ఆలోచించద్దు, అంతే. ఫస్ట్ చేసేదాన్ని గౌరవిస్తే చాలు. అక్కడ సరే ఆమె సాధువు అన్నారు, నమస్కారం చేయి. ఇంకా చాలా మంది సాధువులు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ అదే నా క్వశ్చన్ సార్. అంటే చాలా మంది సాధువులు ఉన్నారుగా, ఎంతో మంది సాధువులు. నువ్వు ఇంకొకటి గమనించావో లేదు, అక్కడ సాధువులకి ఆహారం తెచ్చి పెట్టేస్తుంటారు. ఎవ్వడు ఆహారానికి ఇది కాదు. అవును, నువ్వు కూడా వెళ్ళి తినొచ్చు. చాలా ఆశ్రమాలు సాధువులకు ఆహారం పెడుతూ ఉంటాయి. సాధువులకని కాదు, ఎవరు వచ్చినా గిరి ప్రదక్షిణం చేసే వాళ్ళు ఎవరికైనా సరే ఆహారాన్ని అందిస్తూ ఉంటాయి, నీళ్లు అందిస్తూ ఉంటాయి. సో ఇవంతా ఎట్లా జరుగుతున్నాయి? వాళ్ళు ఆహారం పెట్టేటటువంటి వాళ్ళు ఏమనుకొని పెడుతున్నారు? మేము శివుడికి ఆహారం పెడుతున్నాం, ప్రసాదం పెడుతున్నాం, ఆహారం పెడుతున్నాం అని అనుకుంటున్నారు. తినేటటువంటి వాడు ఎలా తినాలి? శివుడు నాకు ఆహారం ఇచ్చాడు అనుకుంటూ తినాలి. ఇది ఈ భావన చాలా ముఖ్యం. అక్కడ నువ్వు ఎందుకయ్యా నీకు మీ తరానికి తెలియదు, మా తరానికి తెలుసు చలం అని. చలం, గుడిపాటి వెంకట చలం. ఓకే, విన్నావా పేరు? ఆయన పుస్తకాలు చాలా ఉన్నాయి. ఓకే, చలం సాహిత్యం చాలా గొప్ప సాహిత్యం. నేను నా ఇంటర్మీడియట్లో ఉండగా నేను బాబు, మా నాన్నగారిని బాబు అన్నాను. నేను చలం సాహిత్యం చదువుతాను బాబు అంటే, అరే నీకు ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదు, నువ్వు డిగ్రీ అయిన తర్వాత ఆయన సాహిత్యం చదవడం మొదలుపెట్టాను అన్నాడు. అంటే ఆయనది కొంచెం ఎరోటిక్, కొంచెం అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం కావాలా. ఆయన చాలా విశృంఖలమైనటువంటి ఇది. అటువంటి చలం అరుణాచలం వెళ్ళి అరుణాచలేశ్వరుడికి దాసుడయ్యాడు. పక్కా కమ్యూనిస్టు, పక్కా కమ్యూనిస్టు భావాలు ఉన్నటువంటి వ్యక్తి. హైలైట్ కదా సార్ ఇది. అట్లా వాళ్ళు చాలామంది ఉన్నారయ్యా అక్కడ. నీకు మన తెలుగువాడు, నేను మన తెలుగువాడు ఆయన చెప్పా. ఇంకొక ఆయన ఉన్నాడు కావ్యకంఠ గణపతి ముని అని. ఓకే, రమణులకి మహర్షి అని బిరుదు ఇచ్చింది ఆయన. మేమందరం పిలిచే రమణ మహర్షిలో మహర్షి అనే బిరుదు, అలా మహర్షి అనే బిరుదు ఇచ్చింది కావ్యకంఠ గణపతి ముని. ఆయన సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా కొలుస్తారు అక్కడ. ఆయన సమాధి ఉంది అక్కడే. చాలా ఉంది. నీకు అక్కడ అడుగడుక్కి ఒక కథ ఉంది. అడుగడుక్కి ఒక అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అండ్ ఇదొక మాట ఎక్కువ వింటాం సార్, అంటే అరుణాచలంకి నువ్వు రావాలనుకుంటే కాదు, శివుడు ఆజ్ఞ ఉన్నప్పుడే, ఆ పిలుపు విన్నప్పుడే నువ్వు రాగలుగుతావు అంటారు. ఏ క్షేత్రానికైనా అంతేనయ్యా. సక్షేత్ర దర్శనం, సత్పురుష దర్శనం ప్రాప్త దుర్లభం అనేది మన శాస్త్రం. ఒక సక్షేత్రానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని చివరిలో పోని వాళ్ళు ఉన్నారు. ఏ ఏర్పాటు ఎందుకు నీకు నేను ఒక చిన్న విషయం చెప్తాను. నా మిత్రుడు ఒక అతను నాకు సాయంత్రం ఫోన్ చేశాడు. సాయంత్రం ఫోన్ చేసి రేపు ఉదయాన్నే అరుణాచలం వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా అన్నాడు. ఎట్లా పోతున్నావు అన్నాడు. కారులో పోతున్నాను అన్నాడు. సరే వస్తానన్న, ఎక్కేసా. ఆయనకి చాలామంది స్నేహితులు ఉన్నారు, కానీ మీకే ఫోన్ చేశారు. రాసి పెట్టింది ఎవరు? ఆయనతోటే నేను ప్రదక్షిణాలు చేశా. ఎట్లా పిలుస్తాడో తెలియదు, ఎందుకు పిలుస్తాడో తెలియదు, ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. అంతే సార్, అంతే. నేను మన అయోధ్య రామ మందిరానికి ఫస్ట్ టైం కరసేవ జరిగింది కదా, ఆ టైంలో వెళ్ళా. 32 కిలోమీటర్ల దూరంలో ఆపేశారు మమ్మల్ని. ఓకే, 68 కిలోమీటర్లు నడిచి మళ్ళా మేము
ట్రాన్స్పోర్ట్ పట్టుకొని వారం రోజుల తర్వాత ఇల్లు చేరాను. ఉమ్, అంటే అయోధ్యలోకి అడుగుపెట్టిన ఆయన. అంతే కదా, మనం వెళ్ళాం అక్కడికి దగ్గర ఆ దాకా వెళ్ళాం. తర్వాత అదే రామ మందిరం కట్టిన తర్వాత ఇక్కడి నుంచి ట్రైన్స్ వేశారు. అవును. ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అప్పుడు నేను పోవడానికి వీలు కాల. ఓకే. తర్వాత ఎందుకో తెలియదు, నా భార్యతో కలిసి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. వెళ్ళా. ఇప్పటికి 4 సార్లు వెళ్ళా. ఓకే, అంతేలేండి, అంటే అవి జరగాలి. ఆహా, ఆయనే అక్కడ ఏదో కార్యక్రమం ఏర్పాటు చేస్తాడు, ఇన్వైట్ రా అంటాడు. ఓకే. సో మనం పోవాలని కోరుకుందాం, అండ్ తీసుకుపోయే బాధ్యత అయింది. సార్, ఈ అరుణాచలం క్షేత్రంలో కొండ మీద వెలిగించే జ్యోతికి చాలా ప్రత్యేకత ఉందని చెప్తారు. అంటే స్వయంగా వీళ్ళే తీసుకెళ్ళడం నీకు ఇప్పుడు అక్కడ ఒక విషయం, ఈ అలౌకికమైనటువంటి ఆలోచనలు అటు పక్కన పెట్టేస్తే నువ్వు అక్కడ జ్యోతి వెలుగుతోంది. జ్యోతి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? చీకటిని పారద్రోలడం. చీకటి ఏమిటి? అజ్ఞానం. అజ్ఞానం అనే చీకటిని పారద్రోలడానికి అంత పెద్ద జ్యోతి అక్కడ వెలుగుతోంది. ఇలా ఆలోచించు. అంతేనండి. నువ్వు అక్కడ ఏదో జ్యోతి వెలిగిపోద్ది, ఎవరో ఇదంతా వచ్చి, అదంతా కాదు. నువ్వు దాని వెనక ఉన్నటువంటి ఆలోచన, దాని వెనక ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్, ఇది మనకు చాలా ముఖ్యం. ఈ అరుణాచలంలోనే మన ఆంధ్ర సైడ్, ఇటు సైడ్ నుంచి వెళ్ళే వాళ్ళు పౌర్ణమిని బాగా అంటే చాలా ఇష్టంతో కొలుస్తారు. ఇంకొంతమంది అమావాస్య నుంచి మొదలు పెట్టుకుంటారు. ఈ 2 ప్యాటర్న్స్ ఏంటి? అంటే బేసిక్ అడుగుతున్నా. రోజులు ఆయన నువ్వు ఏ రోజు పోతే ఏంటి? ఓకే. ఇప్పుడు నీ నమ్మకం, నీకు అక్కడ పౌర్ణమి రోజు పోవాలనే నమ్మకం ఒకరికి, అండ్ పాడ్యమి నాటి చంద్రుడు చాలా అర్ధచంద్రాకారంలో ఉంటాడు. పాడ్యమి నాటి వెళ్ళి స్వామిని చూస్తే ఒక్కొక్కరి నమ్మకం. కానీ ఏ రోజు పోతే స్వామి ఉండడు అక్కడ. ఏ రోజు పోయినా స్వామి ఉంటాడుగా. అవును. దానికి నీకు రోజులతో పనేంది? నువ్వు ఏ రోజు పోగలిగితే ఆ రోజు పోయి స్వామిని దర్శించుకో. అండ్ శివరాత్రి అంటే కొన్ని ప్రదేశాల్లో కొన్ని వాటికి ఎక్కువ ప్రాముఖ్యత వస్తుంది. సో ఇక్కడ జరిగే శివరాత్రికి ఏం అంటే మనం ప్రతి శివాలయంలో శివరాత్రి యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ఇప్పుడు అక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం, ఇది ఆపాతాళ నభస్థల అంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురత్. అటువంటి శివుడు, అంతటా నిండి ఉన్నటువంటి శివుడు, అంతటా తానై ఉన్నటువంటి శివుడిని నువ్వు శివరాత్రి రోజే ప్రత్యేకంగా కొలవాలని లేదు. కాకపోతే ఆ రోజు ప్రత్యేకంగా అంటే ఈ లింగోద్భవ సమయం ఏదైతే ఉందో ఆ రోజు జరిగింది అనేది మన పురాణాలు చెప్తున్నాయి. ఏది ఈ జ్యోతి ఇది ఆ రోజు జరిగింది అని చెప్తున్నాయి. కాబట్టి ఆ రోజు ఉపవాసం ఉండి శివుణ్ణి ధ్యానిస్తూ ఆయన ఎక్కువ సమయాన్ని ఆయనతో గడపడానికి, ఆయన నీతోటే ఉంటాడు, నీలోనే ఉంటాడు. కాబట్టి ఆయనతో గడపడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి అని చెప్పేది శివరాత్రి. కాబట్టి ఏ క్షేత్రమైనా నువ్వు ఈ క్షేత్రంలో చేస్తే ఇంత ఫలితం వస్తుంది, ఆ క్షేత్రంలో చేస్తే అంత ఫలితం వస్తుంది, అంత కాదు. ఏ క్షేత్రంలో అయినా నీ ఇంట్లో కూర్చొనైనా చెయ్యి, అంతే ఫలితం వస్తుంది. నెట్టుకుంటూ, తోసుకుంటూ, తొక్కుకుంటూ ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అవును. ఎందుకు అంత ఇది? హాయిగా నువ్వు ఎక్కడ కూర్చున్నావో అక్కడ కూర్చొని శివుణ్ణి ధ్యానించు. నీలో ఉండే శివుడు పలుకుతాడు, నీ అంతటా నిండి ఉన్న శివుడు పలుకుతాడు. మనకు ఏదో పలానా రోజు చాలా పుణ్యతిథి పాపతిథి అని ఆలోచిస్తూ మనం ఆ క్షేత్రం యొక్క అనుభూతిని దూరం చేసుకోవద్దు. ట్రూ. ఇది అంటే నేను ఆలోచించే విధానం. ఇప్పుడు దాని మీద విమర్శలు రావచ్చు, కానీ నిజం మనం ఆ క్షేత్రాన్ని దర్శించడానికి, క్షేత్రం యొక్క ఎనర్జీని మనం తీసుకోవడానికి అక్కడికి వెళుతూ పుణ్యతిథి రోజు ఇవన్నీ ఆలోచించకుండా, తప్పుంటే క్షమించండి నన్ను, బట్ స్వచ్ఛమైన మనసుతోటి వెళదాం. హాయిగా ఆ భగవంతుడిని మనం అనుభూతి చెందుతాం.
ప్రతి భక్తుడు కూడా పుణ్యక్షేత్రానికి వెళ్తున్నప్పుడు ఎంతో పవిత్రంగా ఎంతో ఆనందంగా వెళ్తుంటారు, అక్కడ ఉండేది అంతా అనుభూతి చెందాలనే ఫీలింగ్ ఉంటుంది. కానీ అరుణాచలంలో సారీ టు సే దిస్, అంటే ఎక్కువ నాకు మిషనరీస్ చర్చెస్ ఇట్లాంటివి కూడా ఇంప్లిమెంట్ చేసినట్టుగా అనిపిస్తున్నాయి. ఎందుకు ఒక పుణ్యక్షేత్రాన్ని డైల్యూట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? నీకు ఒక విషయం, చిరాగ్ తలే అంధేరా అని ఒక హిందీ ఇది ఉన్నది. అంటే దీపం కింద చీకటి ఉంటుంది, అవును, ఆ చీకటి ఇది చాలా చాలు బట్ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అక్కడ దీపాన్ని వెలిగించుకోవడానికి పోతూ చీకటిని ఎందుకు చూస్తావు? చీకటి కనిపించేలా కూడా కొన్ని ప్రొజెక్ట్ చేయొచ్చు. చీకటి ఇప్పుడు దీపం కింద చీకటి కనిపిస్తుంది. మనం దీపాంశ వెలుగు చూద్దాం, ఆ చీకటితో మనకేంటి పని? ఓకే, మన దౌర్భాగ్యం ఏమిటంటే భారతదేశం సెక్యులర్ దేశం అనేటటువంటి ఒక ముసుగేసుకొని వీటన్నిటికీ చాలా అవకాశాలను ఇచ్చింది. కాబట్టి అంటే చీకటిని కూడా మనం కొని తెచ్చుకున్నాం. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే పురాణాల్లో అరుణాచలం గురించి చూస్తున్నప్పుడు కూడా నాకు అక్కడ పవిత్ర భావము, భక్తి, దేవుడు ఇది తప్ప వేరేది ఎందుకు. కనిపించలేదు. నీకు ఇంకొక విషయం, నువ్వు అరుణాచలం అన్ని ఒక్క అరుణాచలం గురించే మాట్లాడావు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటామా, టీటీడీ అంటాం కదా. అవును అవును, తిరుమల తిరుపతి, సరే తిరుమలలో లేవు, తిరుపతిలో ఎన్ని చర్చిలు ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ, అంటే తిరుపతి పుణ్యక్షేత్రం కాదా? పుణ్యక్షేత్రమే మరి తిరుపతికి ఆ పరిధి వర్తించదా? మన దొంగ రాజకీయ నాయకులు ఆడే దొంగ నాటకాలు ఈ మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందా? అదే సార్, ఎందుకంటే మనం వెళ్ళే అనుభూతి ఒకలా ఉంటుంది, అక్కడ ఇంకొకటి. సరే, నేను అదే చెప్తుంటేనే చీకట్లోకి పోయే వాళ్ళని చీకట్లోకి పోనీ, మనకెందుకు? ఓకే, మనం చీకట్లోకి పోయే వాళ్ళని గురించి మనం ఎందుకు ఆలోచించడం, మనం వెలుగులోకి వెళ్దాం. తప్పకుండా సార్. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అరుణాచలం గురించి, పరమశివుడి గురించి చాలా మాటలు చెప్పినందుకు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సో చూసారు కదండి, ఈ ఇంటర్వ్యూ చూశాక మీకు ఏమన్నా అనిపిస్తే మీ మనసులో ఉన్న క్వశ్చన్ని తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా మన లైఫ్లో అరుణాచలం వెళ్ళి ఒక అనుభూతి చెందండి, ఎందుకంటే అది ఒక డివైన్ థింగ్, చెప్తే అర్థమయ్యేది కాదు. బట్ ఇలాంటి ఇంటర్వ్యూస్ ద్వారా మేము ముందరికి ఎందుకు తీసుకొస్తున్నామంటే ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా తెలియని విషయాలు అర్థం కావాలని ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మనం మాట్లాడిచ్చేది. సో థ్యాంక్ యూ సో మచ్.